వందనాలన్న. వందనాలు బ్రదర్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, ఉమ్, బాప్తిస్మము ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, ఉమ్, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు ఉమ్. అనే మాటకి ఓకే, పరలోక రాజ్యం బలాత్కారుల చేత పట్టబడుతుంది, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనిచున్నారంటే అర్థం ఏంటి? అంతేనా? అది ఏ సందర్భంలో రాయబడిందంటే బాప్తిస్మము ఇచ్చి యోహానుని శిరచ్ఛేదనం చేయబడినటువంటి సందర్భంలో వ్రాయబడినటువంటి మాట, లేదా ఆయన చెరసాల్లో వేసినటువంటి నేపథ్యంలో వ్రాసినటువంటి మాట. అది బాప్తిస్మము ఇచ్చి యోహాను ఎవరు అంటే పరలోక రాజ్యం సమీపించుచున్నది కనుక మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని ప్రకటించినటువంటి వ్యక్తి. బాప్తిస్మము ఇచ్చి యోహాను ఎవరు? పరలోక రాజ్య ప్రతినిధి. పరలోక రాజ్యాన్ని ప్రకటించినటువంటి ఈ దండోర వేస్తారే, వార్తాహరుడు అంటావా, ఏమంటారు ఆ వ్యక్తిని? దండోర వేస్తారు కదా, ప్రచారం, ఆ వ్యక్తిని అనమాట. ఆ వ్యక్తి పేరు బాప్తిస్మము ఇచ్చి యోహాను. పరలోక రాజ్యం సమీపించింది. ఈ పరలోక రాజ్యాన్ని గురించి ప్రవక్తలందరూ ప్రవచించారు. అది వస్తుంది భవిష్యత్తులో, వస్తుంది భవిష్యత్తులో, వస్తుంది భవిష్యత్తులో అని చెప్పారు. కానీ బాప్తిస్మము ఇచ్చి యోహాను వచ్చింది, సమీపించింది, దగ్గరగా ఉంది అని చెప్పాడు. సో బాప్తిస్మము ఇచ్చి యోహాను ఏమంటారు అంటే బ్రిడ్జ్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అంటారు ఆయన్ని. ఓల్డ్ టెస్ట్మెంట్ని న్యూ టెస్ట్మెంట్ని ఈ చేత్తో ఓల్డ్ టెస్ట్మెంట్ని ఈ చేత్తో న్యూ టెస్ట్మెంట్ పట్టుకున్నటువంటి బ్రిడ్జ్ ఆయన. ఎందుకంటే పాత నిబంధన ప్రవక్తలంతా ఎవరిని గురించి అయితే ప్రవచించారు, క్రీస్తుని గురించి, ఆ క్రీస్తుని ఇదిగో ఈయనే చూపించాడు ఆయన. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, డైరెక్ట్గా వేలు పెట్టి చూపించాడు ఈయనే అని. సో పాత నిబంధన తీసుకొచ్చి ఇదిగో ఈయన కొత్త నిబంధన కనెక్ట్ చేశాడు. ఈయన బ్రిడ్జ్ అనమాట. ఆ యోహాను ఎలా చనిపోయాడు? చెరసాల్లో వేయబడ్డాడు, ఖడ్గంతో నరికి చంపాడు. ఓకేనా? ఎందుకు నరికి చంపాడు? ఆయన్ను తీసేస్తే ఆ వాయిస్ ఆగిపోతుంది. పరలోక రాజ్యం బలాత్కారులచే పట్టబడుతుంది. ఎవరైతే పరలోక రాజ్యాన్ని ప్రకటించాడో ఆ వ్యక్తి బలాత్కారంగా చచ్చిపోయాడు, చంపబడ్డాడు. ఓకే, బలాత్కారులచే పట్టబడుతుంది. నంబర్ 2, బలాత్కారులే దాన్ని ఆక్రమించుకొనిస్తున్నారు. పరలోక రాజ్యం మీద బలాత్కారం జరుగుతుంది, పరలోక రాజ్యాన్ని ఆక్రమిస్తున్న బలాత్కారులు అంటే పర్సిక్యూషన్ జరుగుతుంది అని చెప్పాడు. ఇది హిస్టరీ, అంటే ఆ ఎగ్జాక్ట్ లిటరల్ మీనింగ్ ఇది. ఇప్పుడు దీన్ని స్పిరిచువల్ సెన్స్లో తీసుకున్నాం అనుకో, ఇద్దరు బలాత్కారులు కనపడతారు. ఒక బలాత్కారి ఎవరంటే ఈ చంపినటువంటి వ్యక్తి ఉన్నాడే, హేరోదు ఉన్నాడు కదా, ఆ వ్యక్తి బలాత్కారి. ఎందుకంటే కత్తి చేత తలదీయించాడు. ఈ చచ్చిపోయిన యోహాను ఉన్నాడే, ఈయన ఎంత బలాత్కారం అంటే కత్తికి ఎదురెళ్ళేంత బలాత్కారి ఈయన. మీ పాయింట్ అర్థమవుతుందా? ఆయన కత్తితో నరికేటువంటి బలాత్కారం అయితే ఈయన కత్తికి ఎదురెళ్తాడు. మీరు ఆలోచించండి, హేరోదు తల తీశాడు బాప్తిస్మము ఇచ్చి యోహానుది. ఆ తల తీశాడు కాబట్టి బాప్తిస్మము ఇచ్చి యోహాను నేను ఓడించేశాను, గెలిచేశాను అనేమైనా ఫీల్ అయి ఉంటాడా? లేకపోతే తల తీస్తున్నా సరే మాట మార్చడేంటి, ప్రాధేయపడ్డేంటి, నాకు సాగిలు పడ్డేంటి అనే డిస్సాటిస్ఫాక్షన్లో ఉండుంటాడా? ఎవరినైనా కొడుతున్నప్పుడో తిడుతున్నప్పుడో వాడు భయపడకుండా కంట్లో చూస్తున్నాడు అనుకో, బాగా కొట్టేవాడిని, రక్తాలు గారుతున్నాయి, కానీ వాడు కంట్లో నేరుగా చూస్తున్నాడు అనుకో, కొట్టే కొద్ది భయం అనిపిస్తుంది మనకి. వీడేంటి అసలు భయపడ్డు? మనం కొట్టగానే వాడు భయపడాలి, అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొట్టే కొద్ది వాడు సీరియస్ చూస్తున్నాడు, తన్నులు తింటున్నా సరే, గెలిచింది ఎవరు ఇక్కడ? వాడే, మనం కాదు. వాడిని చంపేసినా సరే ఆ ధైర్యం వెంటాడుతుంది మనల్ని. నేను 10 మందిని వేసుకొని పోయి వాడిని చంపాను కానీ వాడు భయపడే రకం కాదు, వాడు నాకు భయపడలేదు అనిపిస్తుందా? వాడు హీరో, వీడు విలను, వీడు చంపినా వీడు విలనే. ఆ భయం లేదు వాడి దగ్గర. బాప్తిస్మము ఇచ్చి యోహాను ఎంత బలాత్కారం అంటే కత్తి తీస్తే కత్తికి ఎదురు వెళ్తాడు తప్ప మాట మార్చడు. ఇలాంటి బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. ఏది? ఆత్మీయంగా చెప్తున్నాను. ఇలాంటి మొండోళ్ళది పరలోక రాజ్యం. కత్తి దిగ పరిగెడుతున్నారు అనుకో, అలాంటి పిరికోళ్ళది పరలోక రాజ్యం కాదు. హేరోద్ది కత్తితో చంపే బలాత్కారం అయితే బాప్తిస్మము ఇచ్చే యోహానుది కత్తికి ఎదురెళ్ళే బలాత్కారం. అందుకని ప్రకటన గ్రంథంలో పిరికివారు పరలోక రాజ్యానికి రారు, పిరికివారు పరిశుద్ధ పట్టణానికి బయట ఉంటారు. పిరికితనం అనేది పాపం. మనకు పిరికి ఆత్మ లేదంటే
మీకు పాయింట్ అర్థమైందా? పరలోక రాజ్యం బలాత్కారులచే పట్టబడుతుంది. అది యోహాను సందర్భంలో చెప్పబడింది. యోహాన్ని బలాత్కారంగా పట్టుకున్నారు, చెరసాల్లో వేశారు, చంపేశారు. పరలోక రాజ్యాన్ని ప్రకటించే ప్రతినిధినే అలా చేస్తే మరి దాన్ని ఫాలో అయ్యే వాళ్ళని, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నా అనుకునే రోజులు వస్తాయి యేసు చెప్పాడా? జనులు నా నిమిత్తం మిమ్మల్ని ఇలా చేస్తారని చెప్పాడా? నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్టుగా పంపిస్తానని చెప్పాడా? పర్సిక్యూషన్ ప్రతి ఫేజ్లో ఉంటుంది మీకు. వారు మిమ్మల్ని ఈ పట్టణంలో కొడుతూ ఉంటే ఇంకో పట్టణాన్ని పారిపోండి అని చెప్పాడు. అంతేగాని నేను కాపాడుతాను మిమ్మల్ని, ఏం ప్రాబ్లం లేదని చెప్పలే. ఈ పట్టణంలో కొడుతూ ఉంటే మీరు ఇటువైపు పరిగెత్తండి. పర్సిక్యూషన్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉంటుంది? వీళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నారు కాబట్టి. పరలోక రాజ్యం మీద ఈ భూలోకం ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుంది. అది చెప్పాడు అక్కడ. అయితే మనం కత్తికి ఎదురెళ్ళే రకం, కొరడాకు ఎదురెళ్ళే రకం, పిడిగుద్దులకి ఎదురెళ్ళే రకం, ఈ పరిచయులకి శాస్త్రులకి ఎదురెళ్ళే రకం. ఇది మన బలాత్కారం, అది వాళ్ళ బలాత్కారం. అది భౌతికమైన బలాత్కారం, ఇది ఆత్మీయమైన బలాత్కారం. ఒక చెంప కొడతాడు, ఎందుకంటే ఆడు బలమైనడు కాబట్టి. రెండో చెంప చూపెడతాం, మనం లోపల నుంచి బలమైన వాళ్ళం కాబట్టి. మీకు పాయింట్ అర్థమవుతుందా? వాడు చెంప మీద కొట్టాడు ఎందుకంటే బలవంతుడు కాబట్టి. మనం ఏం చేసాం? రెండో చెంప చూపించాం, లోపల నుంచి బలవంతులం కాబట్టి. మొండోళ్ళదే పరలోక రాజ్యం. బాప్తీసం ఇచ్చాం అన్నట్టు మొండోళ్ళదే పరలోక రాజ్యం అన్నాడు యేసు ప్రభు. రెండు చెప్పాను అక్కడ. జరిగినటువంటి దానికి లిటరల్ మీనింగ్ చెప్పాను, స్పిరిచువల్ మీనింగ్ చెప్పాను. పరలోక రాజ్యం బలాత్కారులచే పట్టబడుతుంది. బలాత్కారులే పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకొస్తున్నారు. అర్థమైనా? ఏమైనా డౌట్ ఉంది? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్ ఉందా? దాన్ని ఇలా నోట్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఓకే, వందనాలన్నా. వందనాలు బ్రదర్. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉంది కదన్నా, యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. ఓకే, ఇదేనా నా డౌట్. ఆ నక్షత్రాన్ని చూసి మరి యేసుప్రభు పుట్టాడని వాళ్ళకి ఎలా తెలిసిందనేది. తూర్పు దేశపు జ్ఞానులు అనే ఒక వీడియో ఉంటుంది నా ఛానల్లో. ఓకే, తూర్పు దేశపు జ్ఞానులు అని సామలకోట దగ్గర చెప్పాను నేను. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనే ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ లెంత్లో అంటే దాని ఆన్సర్ తెలుస్తుంది. ఎందుకంటే అది 2 ముక్కలో చెప్పేది కాదు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అంటే, యూదులు చెరగా వెళ్ళారు. ఎక్కడికి? బబులోన్ దేశానికి వెళ్ళారు. ఆ యూదులు చెరలో ఉన్నప్పుడు అందులో దానియేలు ఉన్నాడు, శద్రకు ఉన్నాడు, మేషకు అబేద్నెగో వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఆ యూదులు అక్కడ వాళ్ళతో నివసిస్తున్నప్పుడు వాళ్ళు ఏమి నమ్ముతున్నారో వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళు ఏమి నమ్ముతున్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ చెరలో ఉన్నటువంటి యూదులు ఒక హోప్తో ఉంటారు, ఒక నిరీక్షణతో ఉంటారు. మరలా మేము మా దేశానికి వెళ్తాం, ఎందుకంటే మాకున్నటువంటి ప్రవచనాలు ఇవి, మా దేవుడు మాకు చెప్పినటువంటి ప్రవచనాలు ఇవి అనేటువంటి ఒక హోప్ ఉంటుంది వాళ్ళకి. ఆ హోప్ని వీళ్ళతో పంచుకుంటూ ఉంటారు. అలా యెషయా గ్రంథంలో లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చింది, లేకపోతే సంఖ్యాకాండంలో రక్షకుడు యాకోబులోంచి ఉదయిస్తాడు, నక్షత్రం యాకోబులోంచి ఉదయిస్తుంది అనేటువంటి మాటలు ఉంటాయి. నక్షత్రం ఎక్కడి నుంచి ఉదయిస్తుందంట? యాకోబులోంచి ఉదయిస్తుంది అనేటువంటి ప్రవచనాలు ఉన్నాయి కదా. కాబట్టి యాకోబులోంచి నక్షత్రం ఉదయిస్తుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది యూదులు ఇస్తూ ఉంటారు. అలా యూదులతో సహవాసం చేసినటువంటి, యూదుల విశ్వాసం ఏంటో తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే వాళ్ళకి ఒక నక్షత్రం వింతగా కనిపించిందో, నక్షత్రం యాకోబు నుంచి ఉదయిస్తాదని రాయబడింది కదా, అది ఇదే. మరి దేవుడు వాళ్ళు గ్రహింపించాడేమో, లేకపోతే వాళ్ళు ఎలా కనుక్కున్నారో మనకు తెలియదు, కానీ ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చారు వాళ్ళు, యెరూషలేంకి వచ్చారు. అలా క్రీస్తుని తెలుసుకున్నారు, క్రీస్తు దగ్గరకు వచ్చారు, క్రీస్తుని చూశారు, ఆయన్ను సాగిలపడ్డారు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరా అంటే బబులోన్ నుంచి వచ్చిన వాళ్ళు. బబులోన్ అన్నది తూర్పు వైపు ఉంటుంది యెరూషలేంకి, అక్కడ నుంచి వచ్చారు. వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఈ చెరలో ఉన్న యూదుల ద్వారా తెలిసింది వాళ్ళకి. అదే విషయం. ఇంకా మీకు ఫుల్ లెంత్లో కావాలంటే తూర్పు దేశపు జ్ఞానులు అనేది ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో, దాన్ని చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. నాకు ఇంకొక చిన్న డౌట్ ఉందనే. అదే గతంలో ఒకసారి మీకు నేను ఫోన్ చేశాను ఆ విషయంలో, అది లెటర్ మోషే కోసం చెప్పారు కదన్నా, నాకు అది సరిగ్గా అర్థం కాలేదు. అప్పుడు మోషే నా ఆజ్ఞలు అనుసరించి, నా కట్టలు అనుసరించి ఎవరైతే జీవిస్తారో 1000 తరాల వరకు నేను వాడిని దీవిస్తాను అని చెప్పారు కదన్నా. నా డౌట్ ఏంటంటే మరి మోషే 1000 తరాలు ఎందుకు దీవించబడలేదు? అంటే తరం అంటే నా తర్వాత నా పిల్లవాడిది ఒక తరం, తర్వాత ఇంకొకరిది ఒక తరం కదా. మరి మోషే తర్వాత ఆ స్థానంలోకి తన పిల్లలు ఎందుకు రాలేదు? అలా 1000 తరాలు దీవించబడాలి కదా.
దావీదుకి కట్ట చెప్పాడు దేవుడు. సొలొమోన్తోనే బ్రేక్ అయిపోయింది అది. 1000 తరాలు ఎవరు దీవించబడలేదా? ఈ మాట ఏమన్నా ఇలా ఎందుకు ఇలా రాశారనేది నా డౌట్ అన్న. ఓకే, దానికంటే ముందు అది 20వ అధ్యాయం కదా, నిర్గమకాండం 20వ అధ్యాయం. దానికంటే ముందు దేవుడు ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకుని వెళ్తా అని చెప్పాడు. యెరూషలేముకి వెళ్ళి చూడండి, ఏ నదిలో పాలు ప్రవహిస్తున్నాయో, ఏ నదిలో తేనె ప్రవహిస్తుందో ఒకసారి ఐడెంటిఫై చేయండి. దాన్ని ఏమంటారంటే ఎగ్జాగ్జరేషన్ అంటారు, అతిశయోక్తి అలంకారం అంటారు. ఏ నదిలోనూ పాలు ప్రవహించవు, ఏ నదిలోనూ తేనె ప్రవహించదు. మరి దాని అర్థం ఏంటి? తేనె ఎక్కడ ఉంటుందంటే, అడవి ఎక్కువ ఉంటే తేనె ఉంటుంది, పువ్వులు ఎక్కువ ఉంటే తేనె ఉంటుంది. పువ్వులు ఉండాలంటే అడవి ఎక్కువ ఉండాలి, చెట్లు ఎక్కువ ఉండాలి. చెట్లు ఎక్కువ ఉండాలంటే సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు వర్షం పడాలి. అంత వర్షం పడుతుందంటే సస్యశ్యామలమైన దేశం అది. పాలు ప్రవహించే దేశం అంటే పాడు ఎక్కువ ఉంటుంది. పాడు ఎక్కువ ఉండాలంటే గడ్డి ఎక్కువ ఉండాలి, మైదానం ఎక్కువ ఉండాలి, పొలం ఎక్కువ ఉండాలి, ధాన్యం ఎక్కువ ఉండాలి. అంటే మీకు పొలము ఎక్కువ ఉంటుంది, అరణ్యం ఎక్కువ ఉంటుంది. సస్యశ్యామలమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అనేదానికి అతిశయోక్తిలో చెప్పినటువంటి మాటే తప్ప నిజంగా ఒక నదిలో పాలు పోతాయి, ఒక నదిలో నీళ్లు పోతాయి, లేకపోతే తేనె పోతుంది అని అర్థం కాదు. ఇది మీకు అర్థమైతే ఇది మీకు అర్థమవుతుంది. ఓకే, నన్ను మీరు ప్రేమిస్తే 1000 తరాల వరకు కరుణిస్తాను అంటే ఆ ఫేవర్ మీకు అలాగే ఉంటుంది. మీరు నన్ను ప్రేమించారనుకో, ఇప్పుడు నేను దేవుని ప్రేమించారనుకో, నా కొడుకు ఎవరిని ప్రేమిస్తాడు? దేవుని ప్రేమిస్తాడు. వాళ్ళ కొడుకు ఎవరిని ప్రేమిస్తారు? వాళ్ళ కొడుకు ఎవరిని ప్రేమిస్తారు? ఇలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. వాళ్ళ బతుకులు బాగానే ఉంటాయి. మీరు నన్ను ద్వేషించారనుకో, నా కొడుకు ఎవరిని ద్వేషిస్తాడు? అవునా? ఇలా 4 తరాలు వచ్చేటప్పటికి వాడు పీక్స్లోకి వెళ్ళిపోతాడు. అవునా? ఇంకా అర్థమైపోతుంది, అంతటితో ఉండదు. దేవుణ్ణి ప్రేమిస్తే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలా మీరు ఆ భయభక్తులు పెరుగుతారు, మీరు వర్ధిల్లుతారు. అలా కాకుండా నన్ను ద్వేషించడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఇంకా ద్వేషిస్తుంది, ఇంకా ద్వేషిస్తుంది, ఇంకా ద్వేషిస్తుంది. 4వ జనరేషన్ వచ్చేప్పటికి ఎవరు మిగలరు. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, నీ కాలం కంటే నీ వేళ చనిపోదు, కీర్తి చేసిలోదు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే అది మన మిగతా జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళని భయభక్తులు పెడుతుంది. దేవుని ప్రేమించకపోతే అది నాశనానికే కారణమవుతుంది. అది అతిశయోక్తిలో చెప్తున్నాడు. ఎగ్జాక్ట్గా 1000 అని కాదు, ఎగ్జాక్ట్గా 4 అని కాదు. తొందరగా పోతారు నాశనమై, లేకపోతే ఎక్కువ కాలం ఉంటారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నన్ను ప్రేమిస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. 1000 వర్సెస్ 4 అలా 3-4 తరాల వరకు ద్వేషించబడతారు, శపించబడతారు అన్నాడు. 4 వర్సెస్ 1000 ఏది తీసుకుందాం మనం? ఏది బాగుంటుంది? కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే, అదేంటి దేవుడు ద్వేషిస్తాడా అంటే నీకు 4 కనిపించిందా, 1000 కనిపించలేదా? మనం చూడాల్సిన 1000నా 4నా? నువ్వు ప్రేమిస్తే 1000 వస్తుంది, ప్రేమించకపోతే కదా 4. అంటే మనం ప్రేమించం, మనకు 4 కావాలి. అవునా? నేను పిల్లలకి లెసన్ చెప్పేటప్పుడు అప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ వర్క్ చేయరు అనమాట, వాళ్ళు చదవరు. వాళ్ళని చదివించడానికి ఏం చేస్తారంటే, ఒక క్వశ్చన్ ఇచ్చి, ఈ క్వశ్చన్ కనుక మీరు రేపు నేర్చుకొని రాకపోతే ఒక్కొక్కటి 100 సార్లు రాపిస్తారా అని చెప్తాను నేను. అని చెప్పగానే మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, నేర్చేసుకుందాం స్టార్ట్ చేస్తారు. అప్పటి నుంచే 100 సార్లు రాయడం ఎందుకని స్టార్ట్ చేస్తారు. అయితే కొంతమంది ఉంటారు మహామేధావులు, వాళ్ళు వస్తారు దగ్గరికి, సార్ అంటారు, ఏమైంది అంటే 10 సార్లు రాస్తున్నాం సార్, రేపు ఇంకా రాలేదు కదా. ఇప్పుడు రేపు వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకోకపోతే కదా నేను చెప్పింది 100 సార్లు అని. అవునా కదా? అంటే ఆల్రెడీ ఫిక్స్ అనమాట, మేము చదవము, మేము నేర్చుకోము, మా బతుకింతే. ఎంత కావాలంటే ఇప్పుడు 10 సార్లు రాస్తాం సార్ అంటే రాయడానికే సిద్ధపడుతున్నాడు తప్ప నేర్చుకోవడానికి రెడీ కావట్లే. నేర్చుకుంటే అది కూడా రాయాల్సిన అక్కర్లేదు కదా. అంటే ఇక్కడ నేను 1000 తరాల వరకు కరుణిస్తాను, లేదా 4 తరాల వరకు నాశనం అవుతారంటే నువ్వు ఏది తీసుకోవాలి? ఇంతకీ 1000 కదా, నేను ప్రేమిస్తాను, అందరూ తాగాలి కదా. అంటే మనోళ్ళు ఎక్కడ సెట్ అయ్యారు? మేము ప్రేమించే రకం కాదు, మేము ద్వేషిస్తాము. కాబట్టి మనం చూడాల్సింది 1000ని, 4ని కాదు. అది అతిశయోక్తి అలంకారం. నన్ను ప్రేమిస్తే ఇంత బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తున్నాడు. అంతేగాని మీరు నాశనం అవుతారన్నది సెకండరీ, అది విషయం. అర్థమైందా? అతిశయోక్తి అక్షరార్థం కాదు.
అక్షరార్థం కాకపోతే మోషే తరం నెక్స్ట్ జనరేషన్ ఒకవేళ చెడిపోయారనుకో, అయినా మోషే నెక్స్ట్ జనరేషన్ చెడిపోలే, వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, ప్రత్యక్ష కూడా పరిచర్య చేస్తున్నారు, వాళ్ళు ఏమి నాశనం కాలే. ఎప్పుడైనా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి అది అబ్బుతుంది, వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ప్రేయర్ అలవాటు అవుతుంది, వాక్య చదవడం అలవాటు అవుతుంది. ప్రస్తుతానికి వాళ్ళు చెడిపోవచ్చేమో కానీ ఆ ట్రాక్లోంచి మిస్ కారాలు. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పిల్లలు పుట్టారనుకో, వాళ్ళకి బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం ఇవన్నీ ఒకవేళ అబ్బకపోయినా చూస్తారు, వాళ్ళు పేరెంట్స్ చేసేది చూస్తారు. వాళ్ళు పార్టిసిపేట్ చేయకపోయినా సరే అందులో మనం ఏమంటుంటే వీడు చర్చికి రాడండి, వీడు బైబిల్ చదవడండి, వీడు అలా ఉండడం అంటూ ఉంటాం కదా. కానీ వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకానొక రోజు వాడు దేంట్లో ఒక దాంట్లో చిక్కుకుంటాడు. ఆ చిక్కుకున్న రోజు వాడికి ఇదే గుర్తొస్తుంది, మా అమ్మ ప్రార్థన చేసేది కదా, నేను ఆ దేవుడు ప్రార్థన చేస్తాను, మా నాన్న ప్రార్థన చేస్తాడు కదా, ఆ దేవుడు ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా వాడు బ్యాక్ వస్తాడు, వాడు మిస్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే చర్చికి రావద్దని చెప్పట్లే, నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే వాడు ఆ ట్రాక్లో ఉన్నాడు, వాడు మిస్ అవ్వడు. ఒకానొక పరిస్థితి వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా బ్యాక్ ఉంటుంది, బ్యాక్ వచ్చేస్తాడు వాడు. కానీ వాడికి క్రిస్టియన్ ఫ్యామిలీ కాకుండా ఇంకో ఫ్యామిలీ అనుకో, వాడు సూసైడ్ చేసుకుంటాడు. అందుకే మీరు చూడండి, క్రిస్టియన్ పిల్లలు సూసైడ్ చేసుకోరు, వాళ్ళు ఎంత రాక్ బాటమ్ పడినీలే అక్కడ వెతుక్కుంటారు. చాలామంది ఫోన్ చేస్తారు నాకు, అన్న నా పరిస్థితి ఇదని. ఎందుకు ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, ఇప్పుడు తెల్లవారుదాము 3 గంటలకు మెసేజ్ చేశాడు. నేను ఎందుకో లేచాను, ఆ టైంలో లేస్తే పెద్ద మెసేజ్ వచ్చింది. నాకు చదివే ఓపిక లేదు, ఆ టైంలో చదవలేం కదా. అలా స్క్రోల్ చేస్తే కింద ఒక మాట రాశాడు, ఏమనంటే, అన్న ఈ మెసేజ్ మీరు చూసేటప్పటికి, నేను లేచేపటికి తెల్లవారుతా కదా, ఈ మెసేజ్ చూసేటప్పటికి నేను ఉండనన్నా అని రాశాడు. ఒరే స్వామి చాలా సీరియస్గా ఉందని పైకి వెళ్ళి పైన చదువుకుంటూ వచ్చాడు మొత్తం అంతా. వెంటనే ఫోన్ చేశాడు 3 గంటలప్పుడు. ఫోన్ చేస్తే అబ్బాయి ఫోన్ ఎత్తాడు. 3 నుంచి 4 దాకా ఫోన్ మాట్లాడితే, అన్న ఇప్పుడు చాలా తృప్తిగా ఉందన్న, ఓకే అన్న ఇప్పుడు నేను ముందుకు వెళ్తానని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకు సూసైడ్ దాకా వచ్చాడు అబ్బాయి? సూసైడ్ చేసుకునేవాడు సూసైడ్ చేసుకోవచ్చు కదా, నాకేదో మెసేజ్ పెట్టడం అంటే హోప్, ఈ వ్యక్తి ఏమైనా చెప్తాడేమో. ఎందుకంటే అబ్బాయి క్రిస్టియన్ కాబట్టి, క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్నాడు కాబట్టి, ఆ అబ్బాయికి చావడానికి వెళ్ళే కంటే ముందుగా ఇంకేమైనా ఉందేమో ట్రై చేద్దాం, ఇంకో పాసం ట్రై చేద్దాం, లేకపోతే ఇంకొక దాన్ని ట్రై చేద్దాం అనేది ఉంది. అది క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే బెనిఫిట్. అది వాళ్ళకి ఆ హోప్ ఉంటుంది లోపల. బయటికి అనుకుంటాం మనం, వీడు మారడు, వీడు తిరుగుతున్నాడు, అది చేస్తున్నాడు, వాళ్ళ లోపల బీజం పోదు, దాన్ని తీసేయలేరు. ఏదో ఒక టైంలో వాడు బ్యాక్ రావాల్సిందే. ఒకవేళ వాడు బ్యాక్ రాకపోయినా సరే క్రీస్తుని వాడు వ్యతిరేకించలేడు, క్రీస్తుకి ఆపోజిట్లో బిహేవ్ చేయలేడు, వాడికి ఆ ఫేవరెటిజం ఉంటుంది. ఒకవేళ వాడి పిల్లలు చర్చికి వెళ్తున్నాను అనుకో వద్దనలేడు, లేదా చర్చికి వెళ్ళే వాళ్ళని ఎగతాళి చేయలేడు. వీడిని నమ్మకపోయినా వాడికి ఆ ఫేవరెటిజం ఉంటుంది. సో వీడి వల్ల నష్టం ఉండదు అనమాట. కాబట్టి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, మీరు నా యందు భయభక్తులు కలిగి జీవిస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది అని చెప్తున్నాడు. ఒకవేళ నా యందు భయభక్తులు లేరనుకో, మీ జనరేషన్ అన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది అని చెప్తున్నాడు. దాన్ని అతిశయోక్తిలో మాట్లాడుతున్నాడు కాబట్టి అక్కడ 1004 అనే పదప్రయోగాలు జరిగింది. ఓకే ఓకే ప్రైలాడన్న, వందనాలు బ్రదర్. మీరు చాలా యూట్యూబ్స్ వీడియోస్ ఇంటర్వ్యూస్ అయితే చాలా చూస్తాను. మిమ్మల్ని ఎలా కలవడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ అన్న. అయితే నాకు ఉన్నది ఒకటి ఏంటంటే, ఇప్పుడు బైబిల్లోనే డైరెక్ట్గా నీతిమంతుడు ఒక్కడునూ లేడని చెప్పి బైబిల్ డైరెక్ట్గా చెప్తుంది. అయితే ఇప్పుడు మీరు ఎలా కొంచెం ఇది మీకు వ్యక్తిగతంగా కూడా అనిపించవచ్చు, కానీ కొన్ని డౌట్లు అయితే ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతాయి. ఇప్పుడు అనేక మంది పాస్టర్లు మీరు విమర్శిస్తున్నారు. అయితే బైబిల్ డైరెక్ట్గా చెప్తుంది, ఇతరుల గురించి నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళ తప్పులు నువ్వు చూపించవద్దు, తీర్పు తీర్చవద్దు, నీకే తీర్పు తీర్చబడుతుందని చెప్పి. అయితే అటువంటి విధానంలో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు చెప్పిన వర్తమానంలో తీసుకుంటే, మీరు ఏసన్న గారి గురించి మాట్లాడారు. ఏసన్న గారి జీవిత చరిత్ర ఇలా వెళ్ళగానే ఇక్కడ ఎండింగ్లో ఇలా స్టార్టింగ్లో ఉంటుందని చెప్పి. అయితే అది తీసుకుంటే ఇప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి ఒక విశ్వాసి వచ్చి అది అటెండ్ అయినప్పుడు తను తీసుకునే విధానం వేరే ఉంటుంది. ఎందుకంటే తనకు ఒక బైబిల్ మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి. అలా కాకుండా ఒక నాస్తికుడు, దేవుడు అంటే తెలియనోడు, అది ఏసన్న గారి జీవిత చరిత్ర చదివినప్పుడు ఆయన యొక్క విధానం వేరే ఉంటుంది. అంటే అది చదివినప్పుడు అతనికి ఎలా అనిపిస్తుంది అంటే, అంతే ఇతను చిన్నప్పటి నుండి ఇలా ఒక వ్యాధి నుండి ఇలా పైకి లేచాడంటే, అంటే ఈ దేవుళ్ళో ఏంటి గొప్పతనం, ఇతడు ఇంతమందిని ఎలాగా దేవుళ్ళలోకి నడిపించగలిగాడు, ఇన్ని సంవత్సరాలు ఎలా బతికాడు అనే ఒక సైకాలజీతో ఆయన బైబిల్ దగ్గరకు వస్తాడు. అంతవరకు ఆయనకు అసలు బైబిల్ అంటే ఏంటో తెలియదు, ఆ విధానమే తెలియదు. కొంతమంది బయట కూడా అనేక మంది హిందూస్ ఉంటారు,
కొంతమంది వర్తమానాలకు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అంటే వాళ్ళకు ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ మాటలను పట్టుకుంటుంది. నీవు బాధల్లో ఉన్నావా, దేవుడు నిన్ను అనేక స్వస్థతలు కలిగించాడు, నీ బాధను ఎందుకు తీర్చలేడు అని ఏదో ఒక వర్తమానం ద్వారా వాళ్ళు బలపడతారు. సో అటువంటి విధానాల్లో ఇప్పుడు యేసన్న గారు అనేది ఆయన ఒక గొప్ప దైవజనుడు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సోషల్ మీడియా అనేది ఉంది. సోషల్ మీడియా అని ఉండడం వల్ల ఏ దైవజనుడు ఏంటి, అతని వర్తమానం ఎలా ఉంటుంది అన్నది అనేక మందికి తెలుస్తుంది. కానీ యేసన్న గారు ఆయన ఉన్న సిచ్యువేషన్లో అయితే ఏ సోషల్ మీడియా లేదు. ఆయన ఇంటింటికి తిరిగి సువార్త చేసుకుంటా అన్ని మంది ఆత్మలు రక్షించాడంటే అది నిజంగా చెప్పుకోవాల్సిన విషయం. సో ఆయన మ్యారేజ్ కూడా అంతవరకు వెళ్ళలేదు, ఆయన దేవుళ్ళలోనే ఉన్నాడు. ఆయన చనిపోయే ముందు వచ్చిన ఒక వీడియో కూడా అయితే ఏంటంటే, దేవుడా నాకు ఒక్క అవకాశం ఇస్తావా, నేను ఒక్కసారి లెగిచి మరొక్కసారి ఈ ప్రపంచాన్ని ఒక్క ఊపు ఊపాలనుకుంటున్నాను అని చెప్పి యేసన్న గారు అయితే చెప్పి ఆయన మరణించడం జరిగింది. సో ఇతరులను అన్నది ఇలా విమర్శించడం అన్నది బైబిల్ ప్రకారం కరెక్టేనా? ఓకే, వెరీ గుడ్. మంచి ప్రశ్న అడిగారు. ప్రాక్టికల్గా చాలామందికి అవసరమైన ప్రశ్న ఇది, అందరిలో ఉన్నటువంటి ప్రశ్న. మంచి ప్రశ్న బ్రదర్, నాకు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు అన్నప్పుడు మీరు ఎందుకు అందరిని విమర్శిస్తారు? అంటే నువ్వు నీతిమంతుడువా అనేది అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రశ్న కదా. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అలాంటప్పుడు నువ్వెందుకు విమర్శిస్తావు? ఇది నీతికి సంబంధించింది కాదు, ఇది బాధ్యతకు సంబంధించింది. నేను విమర్శిస్తున్నది నేను నీతిమంతునని కాదు, ఇది నా బాధ్యత కాబట్టి. ఓకే, నేను విమర్శిస్తున్నది నీతి కిందికి అవినీతి కిందికి రాదు, అది బాధ్యత కిందికి వస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట అంటాడు, వాక్యమును ప్రకటించు, సమయమందు అసమయమందు వాక్యాన్ని ప్రకటించు, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని ఉన్నారు. కాబట్టి సత్యమునకు చెవినేక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. కాబట్టి ఏం చేస్తావు? వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రకటించు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు ఉండు అని అన్నాడు. ఏం చెప్పాలంట? వాక్యాన్ని చెప్పు, వాక్యాన్ని చెప్పు, వాక్యాన్ని చెప్పు. సమయమందు అసమయమందు వాక్యాన్ని చెప్పు. ఎలా? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుచు ఉండు. నేను చేస్తుంది ఇది. నేను నీతిమంతునని ఎప్పుడు చెప్పలే. నా ప్రసంగాలు మీరు విన్నారు లేదో, నేను మంచోనని ఎప్పుడు చెప్పలే. నేను చెప్పను కూడా. నేను మంచోనైతే క్రీస్తు దగ్గర కిందకు వస్తాను. నేను మంచోని కాదు, మీరు కాదు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఇది నీతికి సంబంధించింది కాదు, ఇది రెస్పాన్సిబిలిటీకి సంబంధించింది. నెక్స్ట్, మీరు యేసన్న గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? నేను యేసన్న గారిని విమర్శించట్లే, యేసన్న అనే విగ్రహాన్ని కూలగొడుతున్నాను. ఆ రోజు హిజ్కియా ఎలాగైతే నెహుస్తానును కూలగొట్టాడో, ఆ మోషే ఇత్తడి సర్పాన్ని నిలవబెట్టాడు కదా, ఆ ఇత్తడి సర్పం అదేం పని చేయాలో చేసింది, అయిపోయింది. కానీ దాన్ని అంతటితో పడేయకుండా దాన్ని జనరేషన్ దాచిపెట్టుకుంటూ వచ్చి నెహుస్తాను పేరుతో ఇంకా ఆరాధిస్తున్నారు. అది హిజ్కియా చూశాడు, దాన్ని చిన్న భిన్నాలుగా చేసి పగలు కొట్టించాడు. హిజ్కియా ఏమైతే చేశాడో నేను దాన్నే చేస్తున్నా. హిజ్కియాకి ఒక్క నెహుస్తాన్ ఉంది. ఈరోజు నా ఎదురుగా చాలా నెహుస్తాన్లు ఉన్నాయి. అందులో యేసన్న అనే నెహుస్తాను ఒకటి. యేసన్న గారు పరిచయం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆయనతో నా ప్రాబ్లం లేదు. ఓకే, ఆయన ఎలాంటి వాడు దేవుడు చూస్తుంటాడు. కానీ ఆ విగ్రహం మిగిలిపోయింది. ఆ విగ్రహాన్ని కూలగొట్టాలి నేను ఇప్పుడు. సో ఆ విగ్రహం మీద దాడి చేస్తున్నాను. ఆయన నేను ఎప్పుడు చూడలే, ఆయన నేను ఎప్పుడు వినలే, ఆయన నాకు సంబంధం లేదు. ఆయన దగ్గర గుంటూరు, నాది ఎక్కడ కడప, మాకు సంబంధమే లేదు. ఆయన నా కాంపిటేటర్ కాదు, నా పక్కింటోడు కాదు. ఆయన ఏం చేస్తా నాకెందుకు, నాకు సంబంధం లేదు. కానీ ఆ విగ్రహం ఒకటి ఉంది, అది మిగిలిపోయింది. దానిని నేను పగలగొట్టాలి ఇప్పుడు. నెక్స్ట్, నేను ఆయన్ను విమర్శించడం అంటే ఆయన సాక్ష్యం ఉంది కదా, ఆయన అలా చేశాడు ఇలా చేశాడు కదా, చాలామంది నమ్ముకుంటున్నారు కదా అంటే, నేను చేస్తున్నది ఏంటంటే ప్రొవోకేషన్. చాలామందికి అర్థం కావట్లేదు నేను చేసేది ప్రొవోక్. నేను గిల్లుతున్నాను, వాళ్ళ కాన్షియన్స్ని పిక్ చేస్తున్నాను. ఉదాహరణకి మన నా కొడుకున్నాడు, వాడికి మార్కులు తక్కువ వచ్చాయి. మార్కులు తక్కువ వస్తే అడిగాను, ఎరా ఎన్ని వచ్చాయంటే ఇన్ని వచ్చానని అన్నాడు. నేను అన్నాను, వేస్ట్ లేరా, ఇక నీకు గొర్రెలు పట్టిస్తాను, అనవసరం మానే అని అన్నా. పట్టిస్తానా? చెప్పండి మీరు. అరే నువ్వు వేస్ట్, నువ్వు వద్దులేరా, అనవసరం ఇదంతా, గొర్రెలు పట్టిస్తాను మేపుకోరు నువ్వు అన్నా. నిజంగా గొర్రెలు పట్టిస్తానా? కానీ వాడు అలా ముఖం దిగాలు వేసుకొని చాలా బాధపడ్డాడు. మళ్ళీ నెక్స్ట్ డే అడిగా, నిన్న వచ్చారు మార్కు తక్కువ వచ్చాయి. లేదులే వేస్ట్ అయిపోయింది. నేనేం చేస్తున్నావా ఇంతకీ? ప్రొవోక్ చేస్తున్నా, రెచ్చగొడుతున్నా. నువ్వు మేల్కో, చదువు, రోషం తెచ్చుకో,
ఫస్ట్ రా అని చెప్తున్నా తప్ప వాడిని నేను కించపరచట్లే. నా క్రైస్తవాన్ని నేను కాన్షియస్ని ప్రిక్ చేస్తున్నా. ఇది వదిలిపెట్టండి, ఇక్కడికి రండి, ఇది ఆలోచించండి. ఇలా చెప్తే వింటారా? వినరు. కాబట్టి వాళ్ళ కాన్షియస్ని ప్రిక్ చేస్తున్నా. నేను ముందు చెప్పుంటా వాడికి, అరే బాగా చదవాలరా, బాగా చదివితే గౌరవం ఉంటుందిరా, మంచి భవిష్యత్తులో చెప్పుంటా. చెప్పనా? వాడు వినలే, వాడు నిద్రపోతున్నాడు, చదవాలా. ఏం చేయాలి ఇప్పుడు నేను? రెచ్చగొట్టాలి. సెకండ్ ఆప్షన్. ఇది కూడా చేయి దారిపోయింది అనుకో, ఏం చేయాలి? బెల్ట్ తీసుకోవాలి. ముందు చెప్తాను, వినలేదు, ప్రొవోక్ చేస్తాను, తర్వాత ఏం చేస్తాను? బెల్ట్ తీసుకుంటాను. మూడింట్లో ఉన్నది నా ప్రేమే, మూడింట్లో ఉన్నది నా ప్రేమే, మూడింట్లో వాడి క్షేమమే, వాడి బాగోరడమే నాకు కావాల్సి ఉంది. ఇక్కడ సెట్ కాలే, సో సెకండ్ చూజ్ చేసుకున్నా. ఇక్కడ సెట్ కాలే, దీన్ని చూజ్ చేసుకున్నా. ఏసనగాని నేను అంటున్నది ఆయన మీద కోపంతో కాదు, బాధతో. ఈరోజు బోధిస్తున్న వాక్యాన్ని, ఇది వాక్యం అని, ఇలా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మర్యాదగా వినకుండా వాక్యానికి మించి ఇంకొక వ్యక్తిని పెట్టావనుకో, నేను ఒప్పుకోను. నా వాక్యం పైన ఉండాలి, టాప్లో ఉండాలి. బైబిల్ వాక్యం పైన ఉండాలి, దాని కింద అందరూ ఉండాలి. వాక్యాన్ని బట్టి వీళ్ళని అర్థం చేసుకోవాలి, వీళ్ళని బట్టి వాక్యాన్ని అర్థం చేసుకోకూడదు. నీకు ఆయన కంటే ఎక్కువ తెలుసా అంటే ఆయనకి ఏం తెలియదు అని చెప్పాలి నేను. మీ పాయింట్ అర్థమవుతుందా? ఆయన కంటే ఎక్కువ తెలుసా అంటే ఆయనకు అసలు ఏం తెలియదు అని అంటాను. దాన్ని ప్రూవ్ చేస్తేనే మరలా. ఇప్పుడు నేను ప్రసంగం చేశాను, లూకాసు వార్త 4:31 నుంచి 44 వరకు. ఈ ప్రసంగాన్ని తీసుకుని మొత్తం క్రైస్తవాన్ని తిరగండి. ఇందులో 30% మ్యాచ్ అయితే నేను వదిలిపెట్టేస్తాను సేవని. మరి మీరు చెప్పండి, మ్యాచ్ అవుతుందా? ఆ యాంగిల్లో చెప్పారా? ఎక్కడైనా? లేదు. కనీసం టచ్ కూడా చేయరు. హైదరాబాద్లో చెప్పాను 1 నుంచి 13 వరకు యేసు ప్రభు శోధన చెప్పాను. నెక్స్ట్ రాత్రి చెప్పాను ఎక్కడి నుంచి 14 నుంచి 30 దాకా. ఇక్కడ చెప్పాను 31 నుంచి 44 దాకా. ఇలా లేఖనాన్ని మాత్రమే ప్రసంగాలుగా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటున్నా. ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పింది ప్రసంగం కాదు, మీతో పాటు కలిసి బైబిల్ను ధ్యానించాం. కానీ ప్రసంగం లాగే ఉందిగా, సరిపోయిందిగా. ఇప్పుడు నా ప్రసంగాన్ని మీరు వింటున్నారనుకోండి, మీకు ప్రసంగం విన్నట్టు ఉండదు, బైబిల్ చదివినట్టు ఉంటుంది. ఇంకొకసారి లూకాసు వార్త 4:31 నుంచి 44 చూశారనుకో, మీకు గుర్తొచ్చేది నేనే. ఇక పోదది. ఎలా గుర్తొస్తాను నేను? దీనికి ఇలా చెప్పాడు కదా, దీనికి ఇలా చెప్పాడు కదా. ఇప్పుడు దీని మీద మీరు అంతస్తులు కట్టుకోవచ్చు. ఇది బేస్మెంట్ నేను వేసింది ఇక్కడ, జస్ట్ బేస్మెంట్ వేసాను ఇక్కడ. దీన్ని మీరు ఇంకా డెవలప్ చేయొచ్చు, ఇంకా డెవలప్ చేయొచ్చు, ఇంకా డెవలప్ చేయొచ్చు. ఇది రా మెటీరియల్ నేను ఇచ్చింది. దీన్ని మీరు ఎలాగైనా ఫార్ములేట్ చేసుకోవచ్చు. ఇంత వాక్యాన్ని కష్టపడి చెప్తే నువ్వు వచ్చి నువ్వు ఎన్ని సంఘాలు కట్టావు, ఎంతమంది బాప్తీసాలు ఇచ్చావు అని అన్నావు అనుకో, నాకు చివుక్కుమంటుంది ప్రాణం. నువ్వు అన్ని తమాషాలు చేసి డ్యాన్సులు వేసి వచ్చి నాకు కాంపిటీషన్ ఇస్తావా? సో నేనేం చేయాలి? ఇప్పుడు ఆ విగ్రహాన్ని డెస్ట్రాయ్ చేయాలి. అది మనసులోంచి పోతే కానీ ఇప్పుడు దేవుడు ప్రతిష్ఠించబడ్డు. నేను చేస్తున్నది ప్రొవోకేషన్, ప్రొవోక్ చేస్తున్నా, గిల్లుతున్న వాళ్ళని. ఎందుకంటే నేను ప్రేమిస్తున్న వాళ్ళని. నా కొడుకు నేను ప్రొవోక్ చేశానా? వాడిని ప్రేమించి. బెల్ట్ తీసుకున్నానా? వాడిని ప్రేమించి. బుద్ధి చెప్పానా? వాడిని ప్రేమించి. మూడిట్లో ఉన్నది నా ప్రేమే. కాకపోతే దాని విధానం మారింది. చిన్నగా చెప్పి చూశాను, వినలే. గట్టిగా చెప్పి చూశాను, వినలే. ప్రొవోక్ చేయడం స్టార్ట్ చేశాను, రివర్స్ గేర్లో స్టార్ట్ చేశాను. అల్టిమేట్గా నా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సమాజమే అందరూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వీపీని గురించి మాట్లాడే ఎందుకని? ఆయన నాకేమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? లేవు. ఎందుకు తెచ్చా ఆ వ్యక్తిని? అది నా బాధ. ఎందుకు తెచ్చా ఆ వ్యక్తిని? అది నా బాధ. ఇలా చెప్పకపోతే నెక్స్ట్ మరలా ఇంకోని తెస్తాడు. ఇలా చెప్పాను అనుకో, ఆలోచిస్తాడు. ఒకడున్నాడు అడుగుతాడు, నేను చెప్పానా? నేను చెప్పగానే 4-5 వీడియోలు వచ్చాయి అదే కాన్సెప్ట్లో. నేను చెప్పనంతవరకు తెలియదు చాలామందికి. నేను చెప్పాను, 4-5 వీడియోలు వచ్చాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఆలోచిస్తాడు. ఈసారి ఏదైనా తేడా జరిగితే అడుగుతారు. కాబట్టి ఇక్కడ ఏదైనా బుర్రలో ఉన్నా సరే తీసి పక్కన పెడతాడు. అలా నా క్రైస్తవాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నాను. ఇది నా బాధ్యత. ఏసను విమర్శిస్తే నాకేమొస్తుంది? వీపీని విమర్శిస్తే నాకేమొస్తుంది? రెండు నాకేం రావు. కానీ ఒకడున్నాడు అడిగేవాడనే ఆ భయం ఉంటే సర్దుకుంటారు, మేలు జరుగుతుంది క్రైస్తవం. ఇది రెస్పాన్సిబిలిటీ. ఇది చాలా ఉన్నతమైన పరిచర్య. ఇది అందరికి అబ్బదు.
నేను ఈ తమిళనాడు మీటింగ్ వెళ్తే ఒక ఆయన అన్నాడు, ఆయన చాలా పెద్ద పాస్టర్, నాకు తెలియదు ఆయన ఎవరో, ఆయన నేను తెలుసు, సోషల్ మీడియాలో చూశాడు. ఆయన వచ్చి నా దగ్గరికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక మాట అన్నాడు, చాలా పెద్ద ఆయన. నిజంగా ఆ మాట నాకు భలే ధైర్యాన్ని ఇచ్చింది. బ్రదర్, మీరు చేస్తున్న పరిచయం చాలా గొప్పది, మేము వాక్యం చెప్పగలం కానీ విమర్శించలేం, దేవునికి ఆ తలాంత ఇచ్చాడు, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. ఆయనకి తగిలింది అది, ఇది పరిచర్య అని. కానీ మనకేం అర్థమైంది, అందరిని అంటుంటాడని. అందరినీ అనాలంటే తెలిసి ఉండాలి. రెడ్ పెన్ తీసుకొని పేపర్ కరెక్షన్ చెయ్యాలి అంటే అందరి వాళ్ళు అవుతుందా? 10th క్లాస్లో అందరు రాస్తారు, చాటభారతాలు రాస్తారు, అవన్నీ అక్కడికి వెళ్తాయా? అక్కడ వెళ్ళిన తర్వాత అందరు వెళ్ళి రుద్దుతుంటారా? దానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి. రెడ్ పెన్ తీసుకుని కరెక్షన్ చేయాలంటే వాడు తెలిసి ఉండాలి, వాడు సబ్జెక్ట్ టీచ్ చేసి ఉండాలి, వాడు గురువు అయి ఉండాలి. రెడ్ పెన్తో ఇంటి కొడుతున్నా అంటే వాడు ఏమంటారు, వాడు చెడ్డోడని కాదు. దేశానికి మంచి వ్యక్తులను ఇస్తున్నాడు, ఈ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అంతా పక్కన పెడుతున్నాడు అని అర్థం. వాడు దేశానికి సేవ చేస్తున్నాడు అని అర్థం. అవునా? రెడ్ పెన్ తీసుకున్నాను, మార్కులు తక్కువ వచ్చి ఫెయిల్యూర్ వాడికి నేను నచ్చకపోవచ్చు, ఏం పోయింది ఒక మార్క్ వేయచ్చు కదా అని మీరు అనొచ్చేమో, కానీ నాకు అందుకు జీతం ఇవ్వట్లే. కాబట్టి అది ఏ సన్న కానీ లేకపోతే ఇంకొక అన్న కానీ నిజంగా వాళ్ళు వాక్య పరిచయం చేశారా? మీరు వెళ్ళి ఆయన ప్రసంగాలను ఒక్కొక్కటి చూడండి. ఎక్కడైనా 1 గంట సేపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాక్యానికి కట్టుబడి ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరిచిన ప్రసంగం ప్యూర్గా ఒక్కటి ఉన్నా, ఇదే చిట్ట చివరి ప్రసంగం నాది, ఇక మీద ఎప్పుడు చేయను. ఆయన అలా చేయలే ప్రసంగం. ఆయన ప్రసంగం చేయడం తెలియదు. ఆయన చదువుకున్నది 6వ తరగతి 2 సార్లు చదివానని చెప్పాడు. ఆయన చెప్పాడు 6వ తరగతి 2 సార్లు చదివానని. నేను ఎగతాళి చేయట్లేదు. ఆ రోజున్న పరిస్థితులు వేరు, ఈ రోజున్న పరిస్థితులు వేరు. ఆ రోజున్న మనుషులు వేరు, ఈ రోజున్న మనుషులు వేరు. ఆ రోజుకి ఆయన సరిపోయాడేమో, ఈ రోజుకి ఆయన సరిపోడు. నేనేమంటున్నానంటే అప్డేట్ అవ్వండి అంటున్నా. ఓకే, ఆయన అభిమానించండి, నేను కాదనిలే, కానీ అక్కడే మిగలకండి. ఆయనకంటే బెటర్ వచ్చినప్పుడు దీన్ని తీసుకోండి, నాకంటే బెటర్ వస్తే తీసుకోండి, ఆయనకంటే బెటర్ వస్తే తీసుకోండి. ఇలా అప్డేట్ అవ్వండి తప్ప ఇక్కడే మిగలొద్దు అని చెప్తున్నా. ఎక్కడైతే నీళ్లు నిలవబడతాయో కుళ్ళిపోతాయి, ఎక్కడైతే ఫ్లో ఉంటుందో కుళ్ళిపోవు. నేనేమన్నానంటే నాలెడ్జ్ అన్నది ఫ్లో అవుతుంది, అలా నాలెడ్జ్ తీసుకోండి తప్ప నేను ఏ సన్ననే వింటాను, నేను ఈయన్నే వింటాను అంటే కుళ్ళిపోతావు, నాశనం అయిపోతావు. పోనీ ఆయన ఏమన్నా చెప్పాడా? ఏమీ చెప్పలే. ఆరాధన పేరుతో డ్యాన్సులు వేయించాడు, అల్లరి చేయించాడు, పరిశుద్ధాత్మ అన్నాడు, కేకులు వేసాడు, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ వాక్య వ్యతిరేకం. ఆయన వచ్చింది టీపీఎం నుంచి. టీపీఎం అనేది స్టార్ట్ అయింది 1960 లేదా 61 నుంచి స్టార్ట్ అయింది. అది అపోస్తుల నుంచి ఉన్నది కాదు. టీపీఎం అన్నది 1960 లేదా 61లో స్టార్ట్ అయింది. ఇది తెలుసా? మనకి తెలియదు. ఆయన టీపీఎం నుంచి వచ్చాడు, టీపీఎంని హోసన్నగా పేరు మార్చాడు. ఆయన వాక్యం చెప్పలేదు, ఎక్కువ పాటలు రాశాడు. ఆ పాటలు కూడా బైబిల్ సాహిత్యాన్ని బట్టి రాయలేదు. హోసన్న వాళ్ళు ఎలా పాటలు రాస్తారు మీకు తెలీదు. ఎలా రాస్తారు తెలుసా మీకు? బాలీవుడ్ సాంగ్స్ వింటారు వాళ్ళు, ఏదో ఒక ట్యూన్ దొరుకుతుంది, దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. మీకు బాలీవుడ్ మీద ఐడియా ఉంటే హోసన్నలు ఏం పడతారో మీకు తెలుస్తుంది, నాకు లేదులేండి. సో ఈ ట్యూన్ అనేది అక్కడి నుంచి కాపీ కొడతారు. ఏ బాలీవుడ్ లేకపోతే కొరియన్ మూవీకి ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర ట్యూన్ ఉంటుంది, దాన్ని పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తారు ఇక్కడ. కానీ ఏమని చెప్తారు? చాలా ప్రార్థన చేసాం, చాలా అది చేసాం, ఇది చేసామని చెప్తారు. ఇది మీకు తెలియదు. ఇలా కాదు పాటలు రాయాల్సి ఉంది. ఇకపోతే యేసన్న గారు చనిపోయేటప్పుడు ప్రభువా ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రపంచం దున్నేస్తా అని చెప్పాడా? ఏ వీడియో అది? అది సోషల్ మీడియాలో కూడా అలచిల్లైంది. అని చనిపోయే ముందు వీడియోనే వచ్చిందన్న. నేను చూశాను ఆయన వీడియో, లాస్ట్ ఫైనల్ మూమెంట్స్ నేను చూశాను. అందులో ఆయన ఆ మాట చెప్పలే. ఆయన చనిపోయే ముందు ఆ మాట చెప్పారన్న. ఎవరికి చెప్పాడు? అది డైరెక్ట్ వీడియోలో జాన్ పాల్లో. ఆయన మాట ఇప్పుడు నీకు ప్రమాణమా? అదే అంటున్నాను. రాజుగారు మాట్లాడుతూ ఉంటే నోట్లోంచి ఒక చిన్న కరివేపాకు ముక్క వచ్చింది. భోంచేసి వచ్చి కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు, చిన్న కరివేపాకు ముక్క వస్తే అన్నాడు. మరుసటి రోజు ఏం మాట్లాడుకుంటున్నారంటే రాజుగారు కాకింది అన్నాడు, రాజుగారి నోట్లోంచి కాకి ఏక వచ్చింది మాట్లాడుతుంటే. వచ్చిందంటే కరివేపాకు మొక్క. భోంచేసి వచ్చావు అని ఊసాడు. అది ఎలా వచ్చింది? కాకి ఈక వచ్చిందంటే మాట్లాడుతుంటే. కాబట్టి రాజుగారు కాకులను తింటున్నాడో వచ్చింది. యేసన్న గారికి వచ్చి జాన్వేశ్వరి గారు చెప్పాల్సింది. ఎలివేషన్ అంటారు దాన్ని. ప్రభువా ఇంకొక ఛాన్స్ ఇస్తే దున్నుతా అంటే అంతకుముందు ఏం దున్నావు? ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తే దున్నడం ఏంటి? ఇప్పుడు ఏం దున్నావు?
ఛాన్స్ ఉన్నప్పుడు ఏం దొనలేదు. ఇకపోతే ఏసన్న గారు ఎందుకు చచ్చిపోయారో మీకు తెలియదు, నాకు తెలుసు. తెలుసా? ఇప్పుడు ఆయనలా శక్తి లేకుండా నేను అడిగింది చెప్పండి. ఆత్మలు రక్షించారు. వస్తాను, అక్కడికి వస్తాను. ఎన్ని ఆత్మలు రక్షించడానికి నేను చెప్తాను. ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసా మీకు? ఆయనకు వచ్చిన రోగం ఏంటో తెలుసా మీకు? క్షమించండి, జబ్బు ఏంటో తెలుసా మీకు? తెలీదు, నాకు తెలుసు. ఆయన్ను ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను చెప్పను. ఓకే, అది విషయం. దూరపు కొండలు నునుపని మీకు దూరంగా రాజమండ్రి ఉన్నా కాబట్టి మీకేం అర్థం కావట్లే. నాకు తెలిసి నేను పాస్టర్ని. ఒక బంగారు పని చేసేవాడికి ఇంకో బంగారు పని చేసేవాడు ఏం చేస్తాడో అర్థమవుతుంది. ఒక టైలర్కి ఇంకో టైలర్ ఏం చేస్తాడో అర్థమవుతుంది. ఒక టీచర్కి ఇంకోటి ఏం చేస్తాడో అర్థమవుతుంది. మీకేం తెలుసు మధ్యలో? తెలియకుండా మాట్లాడుతున్నానా? పోనీ నేను ఇంతకాలం కౌంటర్ ఇచ్చాను, ఎవడైనా ఎత్తాడు అటెంప్ట్ చేశాడా? ఈ 5 మంది పంచపాండవులు ఉంటారు కదా హోసన్నలో, ఈ పంచపాండవులు ఎవరైనా అటెంప్ట్ చేశారా? చేయరు. ఎందుకు చేయరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు వీడు తెలుసు. ఇప్పుడు ఇది బయటికి వెళ్తుందా? వాళ్ళకి తెలుసు నేను ఏం మాట్లాడాను, దేని గురించి మాట్లాడుతున్నాను అన్నది. మీకు తెలియదు. ఎందుకు? మీరు ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు మనసులో, మీకు అర్థం కాదు. అసలు వాళ్ళు ఉన్నారు పూజారులు, వాళ్ళకి తెలుసు వీడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, దీన్ని గెలికితే ఎక్కడి దాకా ముడి పెడతాడని తెలుసు వాళ్ళకి. నాకు తెలుసు. ఇకపోతే ఆయన చాలా ఆత్మలు రక్షించాడు. ఆత్మలు రక్షించబడ్డాయో లేదో ఎప్పుడు తెలుస్తుంది? మనం వచ్చిన తర్వాత తెలుస్తుంది. నువ్వు ఎలా చెప్తావు నంబరు? నేను రక్షించబడ్డాను నాకు ఇప్పుడు తెలీదు, మీరు రక్షించబడ్డా మీకు తెలీదు. చచ్చిన తర్వాత తెలుస్తుంది, కళ్ళు తెరిస్తే అక్కడ ఓహో వచ్చాము ఎక్కడికని. ఇప్పుడు ఇంతమంది ఆత్మలు రక్షించా అంటే దేన్ని బట్టి చెప్పావు? దేన్ని బట్టి చెప్తున్నావు? బాప్తీసాన్ని బట్ట? అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడు, ఇచ్చినవాడు కూడా ఉండకపోవచ్చు. అంటే ఇలాంటివి నేర్పించారు. ఇంతమంది ఆత్మలు రక్షించాడు. అసలు వాక్యం చెప్పకుండా రక్షించడం ఏంటి? వాక్యం చెప్పకుండా రక్షించడం ఏంటి? కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తుని గురించి ఎప్పుడు చెప్పాడు ఆయన? ఏ ప్రసంగంలో చెప్పాడు ఆయన? ప్రతి దాన్ని పట్టుకొచ్చి ఆత్మీయంగా మలిస్తుంది. దానికి ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏంటి లేకుండా ప్రతిదాన్ని ఆత్మీయంగా తీసుకొచ్చి పెట్టుకుంటుంది. హోసన్న మినిస్ట్రీలో పాటల్లో మాటి మాటికి మీకు సియోను అనే పదం వినపడుతుంది, నూతన యెరూషలేము అనే పదం వినపడుతుంది. ఏంటి ఆ రెండింటికి అర్థం తెలుసా మీకు? అసలు టీపీఎంకి వెళ్ళి అడగండి, ఎందుకు మీరు సియోను అంటారు, ఎందుకు మీరు యెరూషలేము అంటారని. చాలా వరస్ట్గా ఉంటుంది మీనింగ్. హోసన్న మినిస్ట్రీలో వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు తెలుసా మీకేమైనా? తెలియదు. పొరపాటు రంగురంగులు ఆ షర్ట్ వేసుకోబో, వీడు ఇంకా లోకస్తుడు, వీడు ఇంకా లోకాన్ని జయించలేదు, ఇంకా శరీర కోరికలు ఉన్నాయి అంటారా వాళ్ళు? అంటారా? నెక్స్ట్, హోసన్న మినిస్ట్రీలో అందరూ బాప్తీసం ఎవరు? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు ఇస్తారు? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఎవడైనా పెళ్లి చేసుకున్నాడు పాస్టర్, వాడిని తక్కువ చూస్తారు. వీడు శరీరాన్ని జయించలేకపోయాడు అని. బైబిల్ అలా ఉందా? వానికి సాటి అయిన సహాయం. సాటి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆయన అంటే, పెళ్లి చేసుకుంటే ఏమనుకుంటారు వీళ్ళు? బలహీనుడు అయిపోయాడండి. ఏమైపోయాడంట? బలహీనుడు కాదు స్వామి, అది దేవుడు చెప్పిన మాట అది. అందుకని మీరు హోసన్న మినిస్ట్రీలో చూస్తే ఫస్ట్ 2 లైన్లో వైట్ అండ్ వైట్ ఉన్న వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు గ్యాప్ ఇచ్చి మిగతా వాళ్ళు కూర్చుంటారు. ఈ బ్యాచ్ ఎవరో తెలుసా? పెళ్ళి చేసుకోకుండా ఉంటామని నిర్ణయించుకున్న వాళ్ళు. వాళ్ళకి ఎందుకు వచ్చిన ఆలోచన? ఏసన్న గారు చూశారు. ఆయన ఎందుకు చేసుకోలే? ఒక రీజన్ ఉంది. వాళ్ళకు తెలియదు, మీకు తెలియదు, నాకు తెలుసు, ఆ పూజారులకు తెలుసు. అంటే ఎలా గేమ్ నడుస్తుంది అన్నది మీకు తెలీదు, నాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. ఇలా నేను మాట్లాడడం ద్వారా కనీసం అక్కడ కూర్చున్న ఆ తెల్ల షర్ట్లు వేసుకున్నారే ఒక్కడు లేచి పెళ్లి చేసుకున్నా నేను వాడికి మెయిల్ చేసినట్టు అవుతా. వాడికి తెలియదు పాపం. కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతానన్నది నాకు తెలుసు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా వాళ్ళకి తెలుసు, మధ్యలో ఉన్న వాళ్ళకే తెలియదు. ఈయన ఊరికి అందరిని అంటుంటాడంటే ఎందుకంటాను నేను? ఏమొస్తుంది నాకు చెప్పు? నాకేమి ఫాలోవర్స్ వద్దా? నాకే అభిమానులు వద్దా? నాకే చేదా? బాధ్యత అంటారు దీన్ని. ఇది నీతి కిందికి రాదు. నువ్వు నీతిమంతుడువా అని అనొద్దు. ఇది నీతి కిందికి రాదు. ఇది ఒక అధ్యాయం చెప్పాను, తీర్పు తీర్చకుడి అని చెప్పి ఇప్పుడు ఉంటుంది కదండి బైబిల్లో. మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చేసావు. శబాస్. తీర్పు తీర్చకుడి కాదు అక్కడ ఉన్నదే. తీర్పు తీర్చకుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ మొత్తం ప్యాసేజ్ ఎక్కడి దాకా వస్తుందంటే, నీ కంటిలో దూలాన్ని తీసుకుంటే ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్న నలుసుని ఇంకా తీయడానికి తేట కనపడుతుంది అంటాడు. అంటే ఏమని చెప్పాడు అక్కడ?
తీర్పు ఎలా తీరుస్తావు? నువ్వు దూలాన్ని పెట్టుకొని నలుసుంది తీయద్దు, దూలాన్ని తీసివేసుకొని నలుసుంది. అంటే సరిగ్గా తీర్పు తీర్చు అన్నది అది సందర్భం, తీర్పు తీర్చొద్దని కాదు. వెలిచూపును బట్టు తీర్పు తీర్చొద్దు అంటాడు. తీర్పు ఎలా తీర్చాలి? వెలిచూపును బట్టి కాకుండా న్యాయంగా తీర్పు తీర్చదని చెప్పిన సందర్భం అది. అది ఒక్క లైన్తో అయిపోలే అక్కడ, అది కాంటెక్స్ట్. అది ఆ పారాగ్రాఫ్లో ఏముంటుందంటే పైన తీర్పు తీర్చకూడదు. ఏ తీర్పు? నీ కంట్లో దూలం పెట్టుకొని నలుసుని తీస్తే తీర్పు, నీ కంట్లో దూలాన్ని తీసివేస్తే అవతల వ్యక్తి కంట్లో నలుసు తేట కనపడుతుంది కదా అని అంటాడు. అక్కడ దాకా వచ్చాగింది అది. మనకే నేర్పించారు సండే స్కూల్లో, ఆ ఒక్క ముఖ్యం నేర్పించారు. మొత్తం కాంటెక్స్లో తీర్పు తీర్చమన్నది. మీరు 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం చదవండి. మనం దేవదూతలకు తీర్పు తీరుస్తాము కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల గురించి, చిన్న వాటి గురించి తీర్పు తీర్చరా, అలాంటి యోగ్యత లేదా అని మాట్లాడతాడు. తీర్పు తీర్చమన్నది, తీర్చొద్దని కాదు. ఇకపోతే అనా మీకంట్లో దూలం ఉంది కదా అంటే ఏంటి ఆ దూలం? అది చెప్తే తర్వాత నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను నలుసును తీయడానికి ప్రయత్నం చేస్తున్నా, నలుసుగా దూలాన్ని తీయడానికి ట్రై చేస్తున్నా, దూలాలు తీస్తున్నా. ఏముంది నా కంట్లో దూలం చెప్పు. అన్ని కంట్లో దూలం లేదా? ఏంటది చెప్పు. నేను ఎక్కడ ఎవరిని ఏం అడగలే, ఎవరిని అంటే వాక్యాన్ని ఎప్పుడు నా కోసం వక్రంగా తిప్పుకోలే. ఓకేనా? ప్రతిదీ అక్కడ ఉన్నది ఉన్నట్టుగా నేను చేస్తున్నాను. అన్నా మీ జీవితంలో ఇలాంటి దూలం ఒకటి ఉంది, మీరు ఇప్పుడు ఇలా చేస్తారు అలా చేస్తారా, ఏదన్నా ఉంటే చెప్పు, కూర్చొని ఆలోచిద్దాం. ఆ దూలాన్ని ఎలా తీసుకోవాలో దాన్ని తీసేసి అప్పుడు నలుసు దాకా వస్తాను. ఇది కదా వాక్యం చెప్తున్నది. నేను తీర్పు తీర్చకపోతే ఇంకెవరు తీర్పు తీరుస్తారు? నేనేమైనా సొంతంగా చెప్పానా? ఇక్కడున్న దాన్ని బట్టి చెప్పాను. బైబిల్ ఎలాగుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఎవరు తీర్పు తీర్చారు నీకు? నేనా? వాక్యమా? మీ సమస్య నేను కాదు, వాక్యం. ఇది లేకపోతే వాళ్ళంతా మంచివాళ్ళు, ఇది ఉంటే కనుక దొంగలే. మిగతా వాళ్ళు అడగరు. నేను ముందు చెప్పాను కదా అధికారంతో కూడుకున్న బోధ అని. ముందు చెప్పాను కదా, నేను దీన్నే చదివాను. నాకు దీంట్లో ఉన్న యెషయా గురించి, ఇర్మియా గురించి, యెహెజ్కేలు గురించి, వీళ్ళ గురించి తెలుసు. వీళ్ళ గురించి తెలియదు నాకు అసలు. నేను వీళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించాలి, పట్టించుకోలే. నాకు వీళ్ళ గురించి తెలిసినంతగా మిగతా వాళ్ళ గురించి తెలియదు. వీళ్ళను చదివి వీళ్ళని చూసినప్పుడు నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది, ఎందుకు ఇలా ఉన్నారని. అప్పుడు అడగడం స్టార్ట్ చేశాను, అంతే. ఒకవేళ ఇప్పుడు ఎందుకు వాళ్ళని మీరు విమర్శిస్తున్నారు అని మీరు అన్నారు కదా, అది నన్ను విమర్శించినట్టు. వాళ్ళని ఎందుకు అంటున్నారని నన్ను ఎందుకు అంటున్నారు మీరు? మిమ్మల్ని కాదు, మిగతా వాళ్ళు చెప్తున్నాను. సో మీరు ఎందుకు విమర్శిస్తున్నారు అన్నది కూడా విమర్శే. అయితే మీ విమర్శ తీసుకోవాలనుకుంటే కనుక నా విమర్శను కూడా తీసుకోవాల్సి ఉంది. ఇకపోతే యేసన్న గారు రోగం వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు, దాన్ని బట్టి ఆయన సాక్ష్యం చెప్పాడు, చాలామంది నమ్ముకున్నారు అని అన్నారు కదా. నమ్మాల్సింది అలా కాదు, క్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి. యేసన్న గారి రోగాన్ని బట్టి కాదు నమ్మాల్సింది, ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి. ఒకవేళ సిలువను బట్టి కాకుండా ఇంకా దేన్ని బట్టి నమ్మినా సరే అది భ్రష్టత్వం, నమ్మొద్దు. నేను జ్ఞానాతిశయంతో కానీ తీయటి మాటల చేత కానీ సువార్త ప్రకటించు వచ్చిన వాడిని కాదు. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించానని మాట్లాడతాడు అపోస్తలుడైన పౌలు. నా జ్ఞానం కానీ, నా వాక్చాతుర్యం కానీ, నా తీయటి మాటలు కానీ మిమ్మల్ని మారిస్తే మీ విశ్వాసానికి కర్త నేనవుతాను కానీ క్రీస్తుగాడు. మన విశ్వాసానికి కర్త ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తు. ఒకవేళ యేసన్న గారి జీవిత సాక్ష్యం నమ్మకపోతే క్రైస్తవం లేదా? ఇలా చాలా విషయాలు ఉన్నాయి, ఊరికే నేను అనట్లేదు. ఇకపోతే ఇది నా బాధ్యత, ఇది నీతికి సంబంధించింది కాదు, నువ్వు నీతిమంతుడువా అని అనొద్దు. ఏం తప్పు ఉందో చెప్పు, వింటాను, నేను కూడా సరి చేసుకుంటాను. నేను మాట్లాడుతుంది నా నీతిని బట్టి కాదు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి. నేను మంచివానని చెప్పలే, నేను ఎప్పుడు మంచివానని చెప్పలే. అంత మంచిదనం అంటే క్రీస్తు ఎందుకు నాకు? లేదు, నేను నీతిమంతుని కాదు, ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు. అందరం అదే సేమ్ సింకింగ్ బోట్, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ సింకింగ్ బోట్. అందరూ అదే పడవలో ఉన్నాం. కాకపోతే ఒకడు ఒక అంతస్తులో, ఒకడు ఒక అంతస్తులో. మునిగితే అందరం మునుగుతాం, కొంచెం లేట్గా మునుగుతాం, అంతే. అందరం అదే పడవలో ఉన్నాం, అంతే. కాబట్టి నేను ఎప్పుడు నీతిమంతుడని చెప్పాను? దీనికి నీతికి సంబంధం ఏంటి? పౌలు చెప్పాడు కదా, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకంటే జనులు దురద చెవులు, కాబట్టి దురద చెవులకి అలవాటు పడ్డారు. కాబట్టి నేను ఖండిస్తున్నాను, గద్దిస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను. ఇది నీతికి సంబంధించింది కాదు, ఇది తీర్పు తీర్చడం కాదు, లేఖనం తీర్పు తీరుస్తుంది మీకు అని చెప్తున్నా. ఇంకేమైనా డౌట్ ఉందన్న? ఇంకోటి ఉందన్న, థ్యాంక్స్ అన్న చెప్పినందుకు. అయితే ఇంకో డౌట్ ఏంటంటే, ఇందా వాక్యం చెప్తే మీరు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరేం చెప్పినా నమ్మొచ్చు, దాన్ని మీరు గ్రహించాలి, వేరే వాళ్ళు బాప్తీసం తీసుకోకుండా నేను చెప్తే మాత్రం విన్నని చెప్పి అన్నారు.
ఇప్పుడున్న దైవజనులు బాప్తీసం తీసుకున్న వాళ్ళే. అయితే మీ టార్గెట్ అయితే కొంతమంది పాస్టర్లను ఉద్దేశించి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అవును. ఇప్పుడు సెమినార్ జరిగింది, విజయప్రసాద్ రెడ్డి గారిది జరిగింది, జేమ్స్ అన్నది జరిగింది. అంటే ఇప్పుడు జేమ్స్ అన్న ఇప్పుడు వ్యతిరేకమని కాదు, జేమ్స్ అన్న కూడా మంచి వర్తమానాలు చెప్తాడు, ఆయన మంచి పాస్టర్. అంటే ఆయనతో మీకు సన్నిహిత సంబంధం ఉండడం వల్ల ఆయన విమర్శించడం లేదా? లేదంటే మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే ప్రవీణ్ పాగడాల గారి హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు జనజీవన స్రవంతిలో కలుద్దాం అనుకుంటే నన్ను తీసుకొచ్చి మరలా వ్యాక్సినేషన్లోనే పెడతారు, ఎందుకో నాకు అర్థం కాదు. ప్రవీణ్ పాగడాల గారి హత్య జరిగింది రాజమండ్రిలో. దీన్ని క్లియర్ అయిన తర్వాత అక్కడికి వద్దాం. సార్ ఓకే, ఇది బతికున్న గురించి చచ్చిపోయిన గురించి నీకు వద్దాం అక్కడికి. నేను ఎంత జనజీవన స్రవంతిలో కలుద్దామన్నా సరే నువ్వు వ్యాక్సినిస్ట్గానే ఉండాలంటే ఏం చేయాలి నేను? ఇప్పుడు అది చాలా మందికి ఉన్న డౌట్ అని, ఎందుకంటే మీరు సెమినార్ ప్రత్యేకంగా ఇప్పుడు ఇద్దరిది ఒకేసారి జరిగింది. సో మీరైతే ఓన్లీ విజయప్రసాద్ రెడ్డి గారిని హైలైట్ చేసిగా మాట్లాడారు, జేమ్స్ గారి గురించి ఒక సెమినార్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు మీరు. సరే చెప్తాను విను. ఆ సెమినార్ గురించి మాట్లాడింది ఇక్కడే సెమినార్ గురించి మాట్లాడాను. ఇంటర్వ్యూలో కూడా జరిగింది సెమినార్ గురించి, మతోన్మాదం గురించి, షఫీ గారి గురించి గట్రా మాట్లాడి తర్వాత వచ్చాయి అవన్నీ. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది, అది స్టార్ట్ అయింది ఇక్కడే, గోదావరి స్టార్ట్ అయింది ఇక్కడ నాసిక్ దగ్గర కదా. అలాగే వివాదం స్టార్ట్ అయింది ఇక్కడే, ఈ ద్వారపూర్లోనే స్టార్ట్ అయింది. దీనికి ప్రవాహమే అదంతానే. ఓకేనా? ఇప్పుడు రేపు జేమ్స్కి ఎక్కువ ఫాలోయింగ్ ఉందా, వీపీకి ఎక్కువ ఫాలోయింగ్ ఉందా? ప్రజెంట్ అయితే జేమ్స్ అన్నకి ఎక్కువ. ప్రజెంట్ కాదు, పాస్ట్ కూడా ఆయనే, విజయప్రసాద్ రెడ్డి గారు. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్నీ ఆయనే కదా. సో వీపీకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. వీపీకి ఎక్కువ ఫాలోయింగ్ ఉందా, బీఓకి ఎక్కువ ఫాలోయింగ్ ఉందా? బీఓకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. నేను సెమినార్ అనేది తప్పు ఎవరిదని చెప్పాను? వీళ్ళు చెప్పాను. బీఓయూలో స్టార్ట్ అయిందని వీళ్ళని చెప్పాను. వీళ్ళ గురించి మాట్లాడి వీళ్ళతో విడిపోయినటువంటి కొదమ సింహమే వీపీ అని చెప్పాను. ఈ ముసలి సింహం దగ్గర నుంచి కొదమ సింహం వచ్చి ఇది కూడా ఒక సెమినార్ పెట్టిందని చెప్పాను. ఎక్కువ నుంచి విడిపోయిన కొదమ సింహాలు కూడా ఉన్నాయి కదా. నేను ఎక్కడ పోటీ స్టార్ట్ అయిందని చెప్పాను, పోటీ ఎలా స్టార్ట్ అయిందని చెప్పాను, ఎలా సెమినార్ అనేది పుట్టుకొచ్చింది, సెకండ్ సెమినార్ ఎలా పుట్టింది. ఫస్ట్ సెమినార్ బీఓయూది, వాళ్ళే జరిగిస్తున్నారు, ఎప్పటి నుంచి జరిగిస్తున్నారు. ఆ సెమినార్ కాస్త సెకండ్ వర్సెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది వీళ్ళిద్దరూ చెప్పాను కదా. ఇప్పుడు పెద్ద గంట మోగినప్పుడు చిన్న గంట వినపడదు. మనం పెద్ద గంటను కొట్టామనుకో టంగం అని, చిన్న గంట టింగ్ టింగ్ కదా అది వినపడదు. అది అలా నేనేమన్నా అంటే వీళ్ళిద్దరిని ఎప్పుడైతే చెప్పానో ఈ కోవలో ఉన్న అందరికీ వ్యతిరేకమే. ఇప్పుడు జేమ్స్ దగ్గరికి వెళ్ళి జాన్ పాల్ నీ గురించి చెప్పలేదు కదా, ఆర్ యూ హ్యాపీ అని అడుగు, జస్ట్ ఒక మాట అడుగు, ఒక మాట. లేకపోతే సత్యవేద సాగర్ ఉన్నాడుగా, ఆయన దగ్గరికి వెళ్ళి అసలు జాన్ పాల్ నీ పేరే ఎత్తలేదు, ఆర్ యూ హ్యాపీ అని అడుగు. లేకపోతే వంశీ దగ్గరికి వెళ్ళి జాన్ పాల్ నీ గురించి మాట్లాడలేదు, ఆర్ యూ హ్యాపీ అని అడుగు. లేకపోతే వీకేఆర్ దగ్గరికి వెళ్ళి జాన్ పాల్ నీ గురించి మాట్లాడలేదు, ఆర్ యూ హ్యాపీ అని అడుగు. ఖర్చు ఉందని అడుగుతారు. ఇక్కడ పేరు ఎత్తితేనే కాదు, ఎప్పుడైతే ఆ సిద్ధాంతాన్ని మనం ఖండిస్తామో పేరు ఎత్తాల్సిన అక్కర్లేదు, పేరు ఎత్తాల్సిన అక్కర్లేదు. ఓకే, చాలా రీజన్స్ ఉంటాయి పేరు ఎత్తపోవడానికి, చాలా రీజన్స్ ఉంటాయి. నేను మనిషినే కదా, చాలా రీజన్స్ ఉంటాయి. ఒకవేళ నేను ఆ సిద్ధాంతాన్ని విస్మరించి పోతున్నాను అనుకో, అది డిఫరెంట్. ఎప్పుడైతే నేను సిద్ధాంతాన్ని టార్గెట్ చేస్తానో దాని కింద అందరూ వస్తారు. ఎంతసేపు నేను ఏసన్నా అన్నాను కదా, ఏసన్ననే కాదు నేను అన్నది, టీపీఎం ఐడియాలజీ ఉన్న అందరిని అన్నాను అర్థం, ఆ కోవ కిందకు వచ్చిన అందరిని అంటున్నాను అర్థం. ఓకే, ఎందుకు అనట్లేదంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను ఎందుకు మాట్లాడతాను, నాకు ఏం టార్గెట్ ఉందో దాన్నే మాట్లాడతాను నేను. ఆ టార్గెట్లు ఏముంటాయి అవన్నీ కవర్ అయిపోతాయి. అంతేగాని నువ్వు పేరు ఎత్తలేదు, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదంటే అప్పుడు నేను ఎందుకు చెప్పడం, మీరు చెప్పాలి. అంటే అంటున్న వాళ్ళతో చెప్పాలి వచ్చి. అంటే ఇప్పుడు ఈ వ్యక్తిని అనలేదు అన్నారంటే మీ టార్గెట్ ఆ వ్యక్తి, ఈ వ్యక్తి కాదు. అంతేనా? టార్గెట్ అని కాదండి, ఇప్పుడు అంటే దగ్గర సంబంధం నేను ఒక లాజికల్ పాయింట్ చెప్తున్నా మీకు. ఈ వ్యక్తిని అనలేదు, ఈ వ్యక్తిని అనలేదు అంటే మీ టార్గెట్ ఆ వ్యక్తి. సో అప్పుడు మీరు ఈ వ్యక్తిని అనరు. నువ్వు ఈయనన్నా ఆయనన్నా మొత్తానికి ఇద్దరు అన్నట్టే. కాబట్టి నేనేం చెప్పాను, ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పాను నేను. ఏది 40 సెమినార్ బీఓఏ అక్కడే స్టార్ట్ చేశాను. వాళ్ళనన్నా నేను, వాళ్ళనన్నాను, వాళ్ళ నా మీద కౌంటర్లు చేశారు, చాలా హంగామా జరిగింది. ఇదంతా మీరు చూడలేదా? చూసాను. కానీ జేమ్స్ నా మీద వీడియో చేయలే, బీఓఓఎల్ చేశారు నా మీద, మన బీపీ చేశారు నా మీద, ఈయన చేయలే. అంటే తగిలింది ఎవరికి? వీళ్ళిద్దరు తగిలింది.
పాపం ఏకంగా పాట కూడా రాసుకున్నాడు, ఓదార్పు పాట, 5 రొట్టెలు 2 చేపలని. అది నా కోసం రాశాడు, వెళ్ళి అడగండి. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనం కనపడుతుంటాం ఈ వాటర్ మార్క్ లాగా. వీడు డబ్బు ఇవ్వద్దన్నాడు, స్కామ్ అన్నాడు, ఇవ్వండి ఇవ్వండి అనేది రాసిన పాట అది. అవునా? ఇక్కడేమి రాయలేదే, ఇక్కడేమి కౌంటర్ వీడియో చేయలేదే. నేను ఒక సిద్ధాంతాన్ని ఖండిస్తున్నా అంటే అందరూ వస్తారు దాని కిందికి. ఎందుకు బహిరంగంగా చెప్పాలంటే కొన్ని రీజన్స్ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి కదా. ఒకవేళ నేను పక్షపాత ధోరణి చూపెడితే అసలు ఆ టాపికే ఎత్తను, ఆ టాపిక్ గురించి మాట్లాడను. ఎందుకంటే మన స్నేహితుడు అందులో ఉన్నాడు కాబట్టి. పేకాటే తమ్ముడే, ఓకేనా? నా పేకాట ధర్మాన్ని నేను ఎప్పుడు ఇక్కడికి వస్తే ఉపేక్షించను, ఓకేనా? కొన్ని ఏమంటారు, మన మానవ రీత్యా కొన్ని డిఫరెంట్ ఉంటాయి, వాటిని మనం ఏం చేయలేము. కానీ సిద్ధాంతాన్ని మాత్రం ఉపేక్షించలేదు, విస్మరించేది లేదు. ఇక ప్రవీణ్ పగడాల దగ్గరికి వద్దాం. ప్రవీణ్ పగడాల గారి విషయంలో మీ ప్రశ్న ఏంటి? ప్రవీణ్ పగడాల గారు మీ క్లోజ్, మీరు దగ్గరగా ఉండేవారు. అయితే ఆయన చనిపోయినప్పుడు కూడా మీరు రాజమండ్రి వచ్చారు పోస్ట్ మార్టం చేసినప్పుడు. నేను రాలేదు. అయితే మొత్తం అంతా అక్కడ నన్ను కూడా పంపించేసి ఉండేవాళ్ళు, దేవుని దేవాళ్ళు రాలే నేను నిజంగానే. అయితే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చారు, ఆ రోజు మీరు రాజమండ్రిలో ఉన్నారు ఆయన జరిగినప్పుడు అని తెలిసింది. అయితే ఆ డౌట్ ఏంటంటే తర్వాత మీరు ఏమన్నారంటే ఆయన తాగే ఎలా జరిగింది అని చెప్పి ఆయన చెప్పే విధానం ఎవరికన్నా కాంట్రవర్సీ గట్రా ఇచ్చినప్పుడు ఆయన కౌంటర్లో క్రిస్టియానిటీ గురించి గట్టిగా చెప్పేవాడు. సో ఆయన మద్యపానమే చేసి చనిపోవడని మీరు ఎలా డిక్లేర్ చేశారు? మళ్ళీ దానికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే కొంతమంది పాస్టర్లు చేసిన విమర్శలు ఏంటంటే మీకు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అందాయి, అందువల్ల మీరు అలా కాంప్రమైజ్ చేసి దాని వీడియో చేసి అలా వదిలేరని చెప్పి వచ్చింది. మంచి ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రవీణ్ పగడాలను మరణించినప్పుడు రాజమండ్రి రాలేదు. ఆయన చనిపోయినటువంటి నాకు తెలిసి ఒక 15 days ఆర్ 1 month తర్వాత రాజమండ్రి వచ్చాను, ఆ స్పాట్కి వచ్చాను. అది కూడా జంగారెడ్డిగూడెంలో మీటింగ్ ఉంటే అక్కడి నుంచి అక్కడికి వచ్చి ఆయన స్పాట్ చూసి అప్పుడు ఏమంటారు ఇలాగే యాక్సిడెంట్ జరిగిందని ఇంకొక కన్ఫర్మేషన్ తీసుకుని అక్కడి నుంచి మరలా వీడియో చేశాను. ఇది యాక్సిడెంట్, ఇదిగో ఇక్కడ పడ్డాడు ఇలా పడ్డాడని అక్కడి నుంచి చూపించాను. ఒకవేళ నేను ప్రవీణ్ పగడాలను చనిపోయిన ఆ ఫస్ట్ డే సెకండ్ డే వచ్చింటే కనుక డెఫినెట్గా నా మీద దాడి జరిగి ఉండు, చంపేసిందరు. ఎందుకంటే నాకేది ఆగదు, లోపల ఉందనుకో ఖచ్చితంగా చెప్పేస్తాను. అయితే ఆ రోజు అంతమందిలో చెప్పుంటే కనుక నా పరిస్థితి దారుణం అయిపోయాడు. నాకు అనిపించిన తర్వాత ఆ పరిణామాలు జరిగిన తర్వాత ప్రభువా నాకు నువ్వు అనుమతి ఇవ్వలేదు వెళ్ళడానికి, థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే అక్కడ వెళ్ళుంటే ఏం జరిగి అన్నది భయం అనిపించింది నాకు. జనాలు అంత రేజ్లో ఉన్నారనమాట. నేను వచ్చి చూసిన స్పాట్లో చెప్పిండేవాడిని ఇది యాక్సిడెంట్ అని. నేను వచ్చి చూస్తుంటే స్పాట్లో చెప్పేసి ఉండేవాడిని ఇది యాక్సిడెంట్, అక్కడే చెప్పిండేవాడిని, అక్కడే పోయిండు, ప్రాణం పోయిండు, తీసేస్తున్నారు ఖచ్చితంగా. అంత వేడిలో ఉన్నారు జనాభా ఆ టైంలో. ఇకపోతే ప్రవీణ్ పగడాల అన్న, ఆయన నా స్నేహితుడు, నన్ను సార్ అని పిలుస్తాడు. కడపకు వచ్చిన person నాకు కాల్ చేస్తాడు. ఆయన చనిపోయిన రోజు ఉదయం 7:30కి నేను ఫోన్ చేశాను ఆయనకి. ఆయన అక్కడ చనిపోయినాడు, ఆ విషయం నాకు తెలియదు. ఉదయం 7:30కి కాల్ చేశాను నేను. ఒకవేళ ఇది అబద్ధం అయితే మీరు ఆయన రైట్ హ్యాండ్ ఒక ఆయన రవీంద్ర అని ఆయన కాల్ చేసి కనుక్కోండి. ఆయన ఇన్నర్ సర్కిల్లో తెలుసు రవీంద్ర ఎవరో. ఈయన కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆయన కాల్ చేసి అన్న కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి కారణం అని అడిగితే ఏమో అన్నా నేను వచ్చి ఫోన్ ఎత్తట్లేదు, నేను ఫోన్ ఎత్తగానే చెప్తానని మేమిద్దరం 1/2 hour మాట్లాడుకున్నాం. మళ్ళీ కాల్ చేశాను నేను. ఆయన చనిపోయిన రోజు చెప్పింది కాల్ చేశాను నేను. ఆ కాల్ చేసి కాల్ ఎత్తకపోతే సర్లేని నా పని మీద ఏదో వర్క్ చేసుకుంటున్నాను. 11:30కి ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఒక అబ్బాయి వాట్సాప్ పెట్టాడు. వాట్సాప్ పెట్టగానే ఒక పిక్చర్ ఉంది, అందులో పైన ప్రవీణ్ పగడాల అన్న ఉన్నాడు, కింద ఆయన డెడ్ బాడీ ఉంది, ఆయన బ్లడ్ గారుతూ ఉందన్నమాట. దాన్ని ఇలా చూసి నవ్వుకొని ఇలా పక్కన పెట్టేసి మరలా నా పని చేస్తున్నా, సిస్టమ్ వర్క్ చేసుకుంటా ఉన్నా. ఎందుకు నవ్వాను అంటే అరే ఆయన నచ్చకపోతే ఏదో కామెంట్ చేయొచ్చు కానీ చచ్చిపోయినట్టుగా వీడియో ఇమేజ్ పెట్టాలన్నా ఎంత పైశాసికత వెంటరా అని నవ్వుకొని పక్కన పెట్టాను. అది సీరియస్ అనుకోలే నేను, ఎవరో క్రియేట్ చేశారేమో. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చనిపోయాడని పెడతారు ఎందుకు ద్వేషించేటప్పుడు, కాబట్టి మరీ అంత ద్వేషం ఏంట్రా, చచ్చిపోవాలని కోరుకోవడం ఏంట్రా అని జస్ట్ నవ్వుకొని పక్కన పెట్టాను దాన్ని. మళ్ళీ నా వర్క్ చేసుకుంటే ఎందుకు అనుమానం వచ్చింది, ఒకసారి చూద్దాం అని మళ్ళీ తీసి మళ్ళీ చూస్తే నిజంగానే ఆయన ముఖ లక్షణాలు ఉన్నాయి. అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఇమీడియట్ కాల్ చేశాను. కాల్ చేసి ఏంటిది ఈ వీడియో ఏంటి, ఇది నిజమా అని అడిగితే అవునన్నా నిజమేనన్నా, ఎయిర్పోర్ట్లో దిగి బండ్లో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు అన్నాడు ఆ వ్యక్తి. ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి బండిలో వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు అని అన్నాడు. నేను అన్నాను
యాక్సిడెంటా మర్డరా అన్న. ఫస్ట్ టైం మర్డర్ అన్నది నేనే. యాక్సిడెంటా మర్డరా అన్న. లేదన్నా యాక్సిడెంట్. మర్డర్ కదా అన్న. లేదన్నా యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్ అన్నాడు. అంటే నాకు అప్పటికి యాక్సిడెంట్ అనే యాంగిల్ లేదు. ఎందుకంటే ఆయన మీద ఉన్న థ్రెట్ కానీ ఆయన మాట్లాడే మాటలు కానీ నేను కలిసినప్పుడు ఆయన యెహోవానా అల్లానా అనేటువంటి పుస్తకం రాసినప్పుడు నేను అడిగాను డైరెక్ట్గా ఆయన్ని, అన్న ఇలా పుస్తకం డైరెక్ట్గా రాసావు కదా, డైరెక్ట్ హిట్ ఇచ్చావు కదా, ఏంటి నీ పరిస్థితి అంటే, చూడు తమ్ముడు నేను వదిలిపెట్టేశాను, ఎప్పుడైనా నేను పోవచ్చు, ఎప్పుడైనా దాడి జరగవచ్చు, నేను వదిలిపెట్టేశాను అన్నాడు. ఎలా అన్నా అంటే ఏం చేయమంటావు మరి అన్నాడు. అలా ఏంటంటే ఒకవేళ అది జరిగిందేమో అనేటట్టుగా నేను అనుకొని ఇది హత్య యాక్సిడెంట్ అంటే యాక్సిడెంటే అన్నాడు. అంతే. మిగతా సమాచారం ఏంటంటే అన్న నాకు ఇంతవరకు తెలుసు, నేను అప్డేట్ ఇస్తానని చెప్పాడు అబ్బాయి. అప్పుడు మొబైల్ తీసుకొని బయటకు వచ్చి కాల్ చేశాను. ఎవరు ఈ స్పాట్లో ఎవరైతే వీకేఆర్ ఉన్నాడో, లేకపోతే జేమ్స్ ఉన్నాడో, మిగతా వ్యక్తులు ఉన్నారో, జర్నలిస్ట్ ఉన్నారో, వీళ్ళందరికీ కాల్ చేశాను. ఎడ్వర్డ్ అన్న కాల్ చేశాను, ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కాల్ చేశాను, చాలామంది అడ్వకేట్లు కాల్ చేశాను. ఒకరి ఇద్దరిని కాదు, అందరు కాల్ చేశాను, ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని. ఎలా అంటే అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నెరేషన్ స్టార్ట్ చేశారు. అన్న ఇక్కడ కాదు, విజయవాడలో పట్టుకున్నారంట, నిన్న శనివారం పట్టుకున్నారు, ఆ ఆదివారం అంతా కొట్టారన్న, తెల్లవారుదామని తీసుకొచ్చి మూటలు కట్టి అక్కడ పడేశారు ఒకటి చెప్పాడు. లేదన్నా ఆయన వస్తూ ఉంటే వెనకాల నుంచి హిట్ ఇచ్చాడని ఇంకొకటి చెప్పాడు. అలా కాదన్నా ఆయన అక్కడి నుంచి ఫాలో అయ్యారు, ఇక్కడి నుంచి ఎవడి నెరేషన్ వాడు చెప్తున్నాడు అన్నమాట. నేను వీకేఆర్ కాల్ చేసి అడగండి, ఓకే నేను చెప్పేది అబద్ధం కాదు. వీకేఆర్ కాల్ చేసి నాకు వీకేఆర్ పడదు ఆ టైంలో, అసలు ప్రవీణ్ పగడాలన్నకి నాకు ఆ మధ్య గొడవ నడుస్తుంది మా ఇద్దరికి, ఏది స్త్రీలు బోధించవచ్చా లేదని వీకేఆర్ వీపీ సెమినార్ జరిగింది కదా, ఆ టైంలో నేను ఆయన మాట్లాడిందని కౌంటర్ చేసి మాట్లాడాను. మా ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ నడుస్తుంది, మనస్పర్ధ. అయినా సరే నేను ఫోన్ చేశాను. ఎందుకు చేశాను, మెచ్యూర్డ్ పర్సన్ కదా, అర్థం చేసుకుంటాడు, మా ఇద్దరు గొడవ సిద్ధాంతపరంగానే కానీ వ్యక్తిగతం కాదు అన్నట్టు కాల్ చేశాను నేను. అలానే వీకేఆర్ కాల్ చేసి నేను బయలుదేరుతున్న రాజమండ్రి కంటే ఆయన చెప్పింది ఏంటంటే, వద్దు తమ్ముడు రావద్దు, ఎందుకంటే బాడీని పోస్ట్ మార్టం చేసి పంపిస్తారు, బహుశా మీ కడపకే వస్తుంది, ఎందుకంటే ఆయన కడప కదా, కడపకే వస్తుంది బాడీ, నువ్వు వచ్చేటప్పటికి వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడి నుంచి రాజమండ్రికి దాదాపు 10 గంటలు జర్నీ. నాకు తెలిసింది ఎప్పుడు 11:30కి, ఇది కన్ఫర్మేషన్ జరిగింది ఎప్పుడు 3 గంటలకు సాయంకాలం. ఫోన్లు చేసి కన్ఫర్మేషన్ 3 గంటలకి, అప్పటి నుంచి బయలుదేరి వస్తే ఎప్పుడు వస్తాను నేను. కానీ ఇక్కడ సాయంకాలం 6 గంటలకే బాడీ వచ్చేస్తుంది కడపకి అన్నారు. నేనేం చేయాలి అప్పుడు, వెయిట్ చేశాను. మరుసటి రోజు ఉదయం కాల్ చేస్తే లేదు పోస్ట్ మార్టం జరగలేదు, 10 గంటలకు చేస్తారంట. 10 గంటలకు అన్న చేశారా, లేదు 12కి చేస్తారంట, లేదు 3 గంటలకు చేస్తారంట, లేదు సాయంకాలం చేస్తారంట. అక్కడ కూర్చొని ఫోన్లు చేస్తూ ఉంటే ఇక్కడ అప్డేట్ ఇస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క నెరేషన్ చెప్తున్నారు, అలా జరుగుతూ ఉందన్నమాట. అలా నాకు 3 రోజుల వరకు నేను హైదరాబాద్ సికింద్రాబాద్లో ఆయన ఫ్యూనరల్కి వెళ్ళాను కదా, అక్కడ వరకు కూడా నాకు తెలిసింది ఏంటంటే అది హత్య అనే చెప్పారు. నాకు ఎలా తెలుసో తెలియదు కదా, నేను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు హత్య అని చెప్తారు. అక్కడికి వెళ్తే అందరు ప్రసంగాలన్నీ దంచి కొడుతున్నారు, ఆయన చంపేశారు. అక్కడ వెళ్ళి కూర్చోగానే ఒక అబ్బాయి వచ్చాడు నన్ను పలకరించడానికి. వస్తే నేను అన్నాను అక్కోళ్ళు ఎక్కడ అని అడిగాను. అంటే ప్రవీణ్ పగడాల అన్న వాళ్ళ వైఫ్ వాళ్ళు ఎక్కడ అని అడిగితే ఆ అబ్బాయి అన్నాడు తెలుసా అన్న, వాళ్ళు రాలేదు, సీక్రెట్గా ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అన్న ఇది అన్నాడు. ఏంటంట ఫ్యామిలీ ప్యాక్ అంట. ఏంది ఫ్యామిలీ ప్యాక్, వీళ్ళందరినీ చంపేస్తారు ఫ్యామిలీ. ఒక్కసారి గుండె బరువు ఎక్కింది. అయ్యో ఏంటబ్బా ఫ్యామిలీ అందరినీ చంపేద్దామని థ్రెట్ ఇచ్చారా, గుండె బరువు ఎక్కింది. అంటే ఫ్యామిలీ అందరిని చంపేస్తామని. అక్కడికి వెళ్ళాలి ఫ్యూనరల్ సర్వీస్కి, ఎంత బాధ అనిపించిందంటే అందరి మనసులో ఒకటే. ఇంకా తమాషా ఏం చెప్పమంటారా, జాన్ పాల్ ఆయన చనిపోయాడు, తర్వాత నువ్వే ఉన్నది, ఆ రేంజ్లో డిబేట్ చేసేది నువ్వు ఉండాలి, నేను దేవుడు కాపాడాలంటూ ఉంటే ఆయన కోసం బాధపడాలో తెలియదు, నా కోసం బాధపడాలో తెలియట్లేదు నాకు. అక్కడికి వచ్చిన వాళ్ళు అడగండి, నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ చెప్తారు. అక్కడికి రావడం, ఆయన గురించి మాట్లాడడం, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇక మిగిలింది నువ్వే. నాకు ఆయన గురించి భయం పోయింది, బాధ పోయింది, నాకు స్టార్ట్ అయింది. అంటే నేను ఎక్కడున్నా నేనే అనుకున్నాను ఆయన చూద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నువ్వే అంటే ఆహా ఈ ఆఫర్ కూడా ఉందా అంటే అనుకో. అలా ఏంటంటే నాకు భయం అనిపించింది. ఆ తర్వాత బయలుదేరి వచ్చాను. శనివారం అది, మరుసటి ఆదివారం ప్రసంగం, ఆదివారం 2 ప్రసంగాలు ఆయన గురించే చేశాను. దేవుడు ఎందుకు ఒక వ్యక్తికి ప్రమాదాన్ని అనుమతిస్తాడు, పార్ట్ 1. ఒకవేళ అది ప్రమాదం అయితే ఎందుకు ప్రమాదం వస్తుంది, పార్ట్ 1 మాట్లాడాను. నంబర్ 2, ఒకవేళ అది హత్య అయితే హతసాక్షులుగా ఎందుకు అవుతారు, ఈ 2 ప్రసంగాలు చేశాను. ఆ రోజు 2 ప్రసంగాలు చేశాను. అది ప్రమాదం అయితే మొదటి ప్రసంగం, అది మర్డర్ అయితే ఇంకో ప్రసంగం, 2 ప్రసంగాలు చేశాను.
అయితే అప్లోడ్ చేసింది అది ప్రమాదం అయితే అని అప్లోడ్ చేశాను. ఎందుకంటే ఆ రోజు సాయంకాలానికి 5 గంటలకి ఒక వీడియో వచ్చింది, సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని చూశాను. దాన్ని చూసిన వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే ఇది ప్రమాదం అని అర్థమైంది. అప్పుడు ఇమ్మీడియట్గా సెకండ్ మెసేజ్ డిలీట్ చేశాను. ప్రసంగం లేదు, చేశాను. హతసాక్షి కాదు, ప్రమాదం అయితే దాన్ని పెట్టాను ఆ సండే. ఓకేనా? దాన్ని రిపీటెడ్గా వెనక్కి తిప్పుకొని చూస్తూ ఉంటే అందులో ఎక్కడ హిట్ ఇచ్చినట్లేదు, ఎక్కడ ఏం జరిగినట్లేదు, బండి వెళ్ళింది, అంతా వచ్చింది, అంత జరిగింది కదా. ఇది సెల్ఫ్గా జరిగిన యాక్సిడెంట్, ఎవరు చంపలేదు ఇక్కడ, అసలు ఇందులో ఏ కుట్ర లేదు. అది ఒక 20 సార్లు రిపీట్ చేసుకొని చూస్తుంటాను. అప్పుడు ఆ నైట్ డిస్కషన్ జరిగింది, ఇంకెద్దరితో డిస్కస్ చేశాను. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరు, ప్రవీణ్ పగడాల గారికి క్లోజ్, ఆయన ప్యానల్లో ఉండి వాళ్ళ సాక్షి అపాలజెటిక్ టీం ఉంది కదా, అందులో ఒక వ్యక్తి కాల్ చేశాను. ఆడి పేరు కూడా చెప్తాను, ఆడి పేరు జాన్ సురేష్. కాల్ చేస్తే మేము మాట్లాడుకున్నాం, కాన్ఫరెన్స్లో ఉన్నాం. ఈ పంపించిన వ్యక్తి, ఈ వ్యక్తి, ముగ్గురు కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటున్నాం. ఏమన్నానంటే, అన్న ఈయనకు అలవాటు ఉందా అని అన్నా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఉంది, ఆయన తీసుకుంటాడు, ఫారిన్లో ఇది మామూలు విషయమే, ఆయనకు ఉంది అని అన్నాడు. అప్పుడు నేను ఇంకో ప్రశ్న అడిగాను, అన్న ఇప్పుడు ఈయన తీసుకున్నాడు కదా, తీసుకుంటే రేపటి నుంచి క్రిస్టియన్స్ మనల్ని అడుగుతారు కదా, ఎందుకు అడుగుతారు, మనం పాస్టర్లం కదా, మీరు ఎవరిని అడుగుతారు, అన్నే కదా అడుగుతారు. ఇప్పుడు అడుగుతారు కదా, మనం ఏం చెప్పాలి వాళ్ళకంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనం ఎందుకు చెప్తాం, మనం తాగామా అని అన్నాడు. మనం ఏం చెప్తాం, మనం తాగామా, అది ఆయన పర్సనల్ అన్నాడు. అలా నైట్ పడుకుంటే నిద్ర పట్ల నాకు. ఆయన చనిపోయాడు అన్నది పక్కన పెట్టేస్తే ఇప్పుడు క్రిస్టియానిటీకి ఏం సమాధానం చెప్పాలి, బయట వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి. ఎందుకంటే నేను ప్రశ్న జవాబులు చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంటర్వ్యూకి వెళ్తాను, బయట వాళ్ళు నన్ను అడుగుతారు, నేను క్వశ్చన్కి ఎక్స్పోజ్ అవుతుంటా, నేను ఏం చెప్పాలి, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలని ఆలోచించి ఉదయాన్నే వీడియో మాట్లాడాను. ఏమని మాట్లాడానంటే, ఆయన పర్సనల్, అదే మనకు సంబంధం లేదు, ఆయన పబ్లిక్లో తాగలేదు, పబ్లిక్లో చేయలేదు, ఆయన పర్సనల్గా ఆయన ఏదో తీసుకున్నాడు, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ చనిపోయాడు, తర్వాత దాని మీద ఒక కాన్స్పిరసీ క్రియేట్ అయింది, దాన్ని బట్టి ఎంక్వైరీ చేస్తే ఆయన తాగాడని తెలిసింది. ఆయనేం పబ్లిక్గా తాగలేదు, తాగమని మనకేం చెప్పలేదు, తాగుడు మంచిదని చెప్పలేదు, ఇది ఆయన పర్సనల్. ఓకే, కాబట్టి మనం ఆయన చెప్పిన బోధని తిరస్కరించాల్సిన అక్కర్లేదు, ఆయన కరెక్ట్గానే బోధించాడు, ఆయనేమి తాగమని బోధించలే, కాబట్టి ఆయన బోధన తీసుకుందాం, ఆయన పర్సనల్ మనకు అక్కర్లేదు. ఒక వ్యక్తి పబ్లిక్లో పీక్స్లో ఉన్నాడంటే పర్సనల్గా అలా ఉన్నాడు అని అర్థం కాదు, పబ్లిక్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అని చెబుతూ బ్యాలెన్స్డ్గా మాట్లాడాను. ఇంకేం చెప్పాను అంటే, ఇందులో ఏ కుట్ర లేదు, ఎందుకంటే భయపడుతున్నారు అంతా ఆ టైంలో. ఒక క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చింది, ఇలా దాడులు చేస్తున్నారు, ఇది 25వ సంవత్సరం 50వ సంవత్సరం వాళ్ళ సంస్థ పెట్టి, కాబట్టి పాస్టర్లను టార్గెట్ చేశారు, ఒక్కొక్కరిని ఏరేస్తున్నారు, ఇలా భయపడుతూ ఉంటే భయపడకండి, ఇందులో ఏ కుట్ర లేదు, ఇది ప్యూర్గా 100% యాక్సిడెంట్, అది కూడా ఆయన మత్తులో ఉన్నాడు కాబట్టి ఇలా జరిగింది. ఎందుకు అలా అక్కడికే వచ్చి చనిపోవాల్సి వచ్చిందంటే, ఆ టైంలో ఆయనలో జరిగినట్టు మార్పులు ఏంటి, ఎప్పుడు బయలుదేరాడు, ఎలా బయలుదేరాడు, కాబట్టి ఆయన ఎందుకు ఆ పరిస్థితిలో రావాల్సి వచ్చింది అనేటువంటి ఉద్దేశం, ఆ సైడ్ వెళ్ళి స్కిడ్ అయింది కదా, ఎందుకు సైడ్కి వెళ్ళాల్సి వచ్చింది ఆయన, ఆ టైంలో ఏం జరిగిందని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఎందుకు, ఓదార్చడానికి. ఇందులో ఎవరు డబ్బు ఇచ్చారు నాకు, ఎవరికైనా డబ్బు, ఇప్పుడు ఎవరైనా నాకు డబ్బు ఇచ్చారో అనుకో, ఆ డబ్బు ఇస్తుంటే చూసినవాడు ఎవడు, ఇది ఫస్ట్ ప్రశ్న. ఒకవేళ ఎవరైనా నాకు డబ్బు ఇస్తే కేసు అయిపోయింది, ఇక నన్ను 4 దంతే ఆ డబ్బు ఇచ్చిన చెప్తాను, వాడిని దంతే విషయం అంతా క్లియర్ అయిపోతుంది, అంతేనా. డబ్బు ఇచ్చారు అంటే అది మర్డరే, వాడు బయట అయిపోయింది, కేసు సాల్వ్ అయిపోయింది. ఎందుకు నేను డబ్బు తీసుకుంటుంటే చూసింది ఎవరు, ఇచ్చింది ఎవరు. ఎక్కడైనా మర్డర్ జరిగిందనుకోండి, ఫస్ట్ ఒక మర్డర్ చేసిన వాడి ఊహ బయటకు వస్తుంది, వీడు చేసి ఉంటాడు అని, అవునా కదా. ఇప్పటి వరకు ఆయన చంపిన వాళ్ళు ఎవరు చెప్పండి, ఒక ఊహ చెప్పండి, ఒక ఊహ. ఇక నెక్స్ట్ మీ అందరికి అర్థమయ్యే ప్రశ్న, ఎప్పుడైనా ప్రవీణ్ అన్న భార్య కెమెరా ముందుకు వచ్చి నా భర్తకు తాగుడు అలవాటు లేదు అని చెప్పిందా? ఆ హ్యాబిట్ ఉందని ఆయనే డైరెక్ట్గా చెప్పాడు అన్న, నాకు డ్రగ్స్ తీసుకునే హ్యాబిట్ ఉంది, డ్రింక్ చేస్తానని ఫస్ట్లో ఆయనే డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అవును. సో ఆయన తాగే వచ్చాడని మనం డైరెక్ట్గా అది మనం ఎలా డిక్లేర్ చేస్తాం, మనకు కన్ఫర్మేషన్ లేకుండా. ఇప్పుడు అది మాఫింగ్ జరిగినట్టు మధ్య వీడియోలో కూడా చాలా, నేను అదే, మీకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసు అంటున్నా. ఇప్పుడు అవి మీకు పర్సనల్గా తెలుస్తూ బయట సమాజానికి అవన్నీ అర్థం కావు కదా. అందుకే కదా నేను చెప్పింది, బయట సమాజానికి అర్థం కాదని నేను చెప్పింది.
నేను పెట్టిన టైటిల్ ఏంటనుకుంటున్నారు? 100% ఇది ప్రమాదమే అని పెట్టాను టైటిల్ చూడండి. అది ఫస్ట్ వచ్చింది డౌట్ ఏంటంటే మీరు చేసిన వీడియోని ఎప్పుడైతే డిలీట్ చేశారో అప్పుడు మీరు ఫస్ట్ ఎలా చేసి మళ్ళీ సెకండ్ ఎందుకు ఈ టైంలో ఎలా మాట్లాడారు నేను డిలీట్ ఎందుకు చేశాను అంటే అందులో లీగల్గా ఒక పాయింట్ని లూజ్గా వదిలిపెట్టేశాను. దాన్ని పట్టుకుంటే నన్ను లోపల వేసేస్తారు. అది ఎవరు గమనించకముందే దాన్ని ప్రైవేట్లో పెట్టాను. అందులో లీగల్ కాబట్టి తప్పు దొరికాను. అది లీగల్గా చాలా సీరియస్ క్రైమ్ అవుతుంది. అది మిగతా వాళ్ళ పసిగట్ల నువ్వు తాగావు అంటున్నాడనే అనుకుంటున్నారు తప్ప అందులో లీగల్గా ఒక ఇష్యూ ఉంది. దాన్ని పట్టుకుంటే లోపు దాన్ని వేరే వాళ్ళు కాల్ చేస్తారు నాకు, ఇది లీగల్గా ప్రాబ్లం అవుతుందంటే అప్పుడు ఇమ్మీడియట్గా ప్రైవేట్లో పెట్టాను. నేను అప్పటి నుంచి ఇప్పుడు మాట మార్చలే, అదే మాట మీద ఉన్నా. కాకపోతే కొన్ని లీగల్గా లూప్ హోల్స్ వదిలాను. అది పట్టుకున్నారనుకో నేను పోతాను ముందు లోపలికి, కాబట్టి దాన్ని హోల్డ్లో పెట్టాను. నేనే మాట మార్చలేదే. ప్రవీణ్ అన్న భార్య ఎప్పుడైనా చెప్పిందా? అసలు చెప్పాల్సింది ఎవరు? ఆవిడ చెప్పాలి. మధ్యలో మనకెందుకు? ఆయన అలా ఉంటాడా లేదా అన్నది ఆవిడ చెప్పాలి. ఆవిడ చెప్పలేదే. అన్న ఆవిడ భయపెట్టారన్న, మరి ఈరోజు అరుస్తున్న వాళ్ళు భయపెట్టలేదా? ఇదేంటిది ఇంత అరుస్తుంటే వీళ్ళ భయపెట్టకుండా ఏమి అరవకుండా ఆవిడ ఎందుకు భయపెడతారు? భలే ఉంది. ఇప్పుడు ఆవిడ అసలు ఏమేమి ముందుకు రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వచ్చి ఏ పోస్ట్ మార్టం వద్దు బాడీని ఇవ్వండి అడిగింది ఎవరు? ఆవిడ భయపెడతారు ఎవరన్నా? తల్లి నువ్వు మంచిదానమ్మా, మా కుట్ర బయటకు రాకుండా కాపాడావని చేతులు దండం పెడతారు. వాళ్ళ బామ్మరు దడిచాడంట, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండిరా అన్నాడా? ఆయన కొట్టడానికి వెళ్ళారు. ఆయన తెలీదా? వీళ్ళకి తెలుసా? నాకు తెలియ అడుగుతాను. భార్య చెప్పకుండా వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అంటే ఆవిడ రెండో భార్య, వీడు మొదటి భార్య. ఆవిడకి లేని ఫేమ్ వీడికి వచ్చిందా? భార్య చెప్పలే, ఇప్పటిదాకా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే. వాళ్ళ బామర్చి చెప్పలే, మా బతుకును మమ్మల్ని బతకనివ్వండి అని చెప్పారు. వీళ్ళకి ఎందుకు వచ్చింది నొప్పి? కాబట్టి ఏ కుట్ర లేదు, ఎవ్వరు తప్ప. ఇప్పుడు నేను అలా ఇలా వెళ్తాను మండపేటకి, ఎవడన్నా కొట్టమని నన్ను కొట్టడు. కెమెరాలో వీడియోలు చేసేవాడు కొట్టడు. ఎవడు బతుకులు ఆడుకున్నాయి. ఆ కాసేపు ఏదో కోపం వస్తుంది, కొట్టేంత కోపం ఉండదు, ఇక్కడ చంపేంత కోపం ఉండదు. వెళ్ళరమ్మంటారా? వీపీ చర్చ ఎదురుగా వెళ్ళరమ్మంటారా? ఎవరు కొట్టరు నన్ను, ఏం చేయరు నన్ను. కాసేపు కోపం ఉంటుంది, కాసేపు బాధ ఉంటుంది. ఎందుకు ఇలా అన్నాడని. కొట్టి చంపేంత శత్రుత్వం ఎవరికి ఉండదు. ఎవరైనా షఫీ గురించి మాట్లాడానా? షఫీ ఎదురు పోయిరమ్మంటావా? ఇప్పుడు కొట్టి చంపేంత కోపాలు లేకుండానే చాలా మంది హతసాక్షులుగా మారుతున్నారన్న. ఎక్కడ? ఒక ఉదాహరణ చెప్పి ఎక్కడ మారారు? సరే ఇప్పుడు అదంతా చెప్పు. శిష్యుల దగ్గరికి వెళ్దాం అన్న. ఇప్పుడు శిష్యులు హతసాక్షులు శిష్యులతో పోల్చొద్దు ప్లీజ్, శిష్యులతో పోల్చొద్దు. వాళ్ళని పక్కన పెట్టే. అసలు ఇదే మన క్లారిటీ లేకపోతే శిష్యులు దాకా ఎందుకు? ఎక్కడైనా చర్చి మీద దాడి జరిగిందంటే ఒక పాస్ను కొట్టారంటే బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ ఉంటుంది. జస్ట్ ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇలా తీసుకోకు, అది చర్చి కాబట్టి ఇలా తీసుకోకు. బ్యాక్గ్రౌండ్లో స్టోరీ నడుస్తుంది. ఆ స్టోరీ ఏంటో తెలుసుకో. అందరికీ హతసాక్షి అని పేరు పెట్టద్దు, అది చాలా పెద్ద పదం. ఇంతకీ హతసాక్షి మరణమా లేకపోతే ఇంకొకటా అనేది తెలియకుండా హతసాక్ష్యం తగిలించొద్దు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అది కావాలి మనకి. నాకు తెలుసు కాబట్టి మాట్లాడాను. వాళ్ళని ఎవరు బెదిరించాల్సిన అవసరం ఎవరికి లే. అసలు చంపితే కదా బెదిరించాల్సింది. ఇకపోతే ఎందుకు ఇలాంటి డ్రామా నడిచిందంటే ఇందులో రాజకీయం ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ పోతే ఏమిటంటే వీళ్ళు ఎందుకు సహకరించారు పాస్టర్లు అంటే, ఏమో ఈరోజు మనం గట్టిగా పట్టుకోకపోతే రేపు మన మీద దాడి జరుగుతుందేమో, దీన్ని గట్టిగా పట్టుకోకపోతే మన మీద దాడి జరుగుతుందేమో. ఇప్పుడు దాడి జరగలే, దాడి జరిగింది అంటే రేపు మన మీద దాడి చేయడానికి ఎవరైనా భయపడతారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే ఇంత గట్టిగా ఉన్నారు కదా, రేపు దాడి జరిగితే ఒప్పుకోరేమో అని వీళ్ళ సేఫ్టీని వెతుక్కునేదానికి ఆయన ఎరగా వాడుకున్నారు. అంటే వీళ్ళు భక్తిపరులు కాదు, విశ్వాసులు కాదు. ప్రభువు కదా మనం రక్షించాలి, ప్రభువు కదా మనం కాపాడాలి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయని చెప్పిన ప్రభువుని వదిలిపెట్టి అసలు ఒక శవాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళ భద్రతను చూసుకున్నారు అంటే వీళ్ళు పాస్టర్లు అవుతారా? ఇకపోతే అన్న అలాగైతే మరి ఆయన సమాధి మీద హతసాక్ష్యాన్ని ఎందుకు రాశారన్నా? ఆడికి 1000 రూపాయలు కొడితే నువ్వు ఏం ప్రింట్ చేయమంటే అది చేస్తాడు. ఆ మార్బుల్ మీద క్రేవింగ్ చేస్తాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు ఇస్తే ఏమైనా వేస్తాడు. పద్మశ్రీ జాన్పాల్ అని వేస్తాడు. అక్కడ నేను పద్మశ్రీ అయిపోతానా? పరమవీర చక్ర జాన్పాల్ అని రాస్తాడు, అవుతానా? నోబెల్ అవార్డు గ్రహీత రాస్తాడు, వాడికే ఉండదు, టైప్ చేయడమే కదా. సమాధి మీద ఉన్న రాత కాదు సాక్ష్యం. ఇన్ని ఇచ్చారు సీసీటీవీ ఫుటేజ్లు. సీసీటీవీని కూడా నమ్మవా? కాదన్నా అది ఏ క్రియేషన్, అంత తెలిసేంటి ఇది
కోర్టు దాకా వెళ్ళిన సమస్య ఇది. కోర్టు మనం చెప్పిన తమాషాలు విందది. అది ఏయా లేకపోతే ఒరిజినలా, వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ ఉంటారు. చిన్న తేడా వస్తే మందే ఉండదు, ఉద్యోగాలు పోతాయి, గవర్నమెంట్ పోతాయి. తెలుసా మీకు ఆ విషయం? అయితే తాను ఒక కేసు మీద డిఫెండ్ చేస్తున్నారు అన్నది నిజమేనన్నది. ఎవరు చేస్తున్నారు? తమాషాలు చేస్తున్నారు, డిఫెండ్ చేయట్లే. తమాషా ఫండ్ రైజింగ్ చేస్తున్నారు ఏదో చేసినట్టుగా. ఆహా, ఈ ప్రవీణ్ పగడాల మీద కాదండి. ప్రవీణ్ పగడాల కేసు వేసిన తర్వాత ఇతని మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది అన్నది అది నిజమే. కాదబ్బా, ప్రవీణ్ పగడాల గారు ఏ దాని మీద కేసు వేశారు? అయినా ఇలా వేరే ఇప్పుడు మనకి వేరే దేశాల్లో క్రిస్టియానిటీ అనేది ఒక ప్రోగ్రెస్లో ఇలా ఒక మెంబర్షిప్ తీసుకోవాలి, అలా అయితేనే మీకు క్రిస్టియానిటీ ఉంటుంది. ఇలా అలాగే మన అలా కాదు. ఆయన ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది, ఆ ఇష్యూ మీద ఎవరో కేసు వేస్తున్నారు. నాకు కూడా సేమ్ ఇష్యూ అనిపించింది అనుకో, నేను కూడా కేసు వేస్తాను. అప్పుడు నన్ను కూడా అందులో యాడ్ చేస్తారు. ఉదాహరణకి రాజమండ్రిలో పలానా ఫ్యాక్టరీ ఉంది, దానివల్ల చాలామంది నష్టపోతున్నారు, కేసు వేసాను నేను ఇంకొకడు వచ్చాడు, వాడు కూడా అదే ప్రాబ్లం కేసు వేసాడు, నా సెకండ్ పేరు చేస్తారు, మీ థర్డ్ పేరు చేస్తారు, ఇలా చేస్తారనమాట. ఓకేనా? అలాగే ఈయన కూడా ఒక పిటిషన్ వేశాడు కదా, ఈయన పేరు అందులో ఉంది. అందులో ఉన్న వాళ్ళందరూ చంపారా? అసలు ఫస్ట్ వేసింది ఎవరు? ఇంతకీ వాని కదా ఫస్ట్ లేపాలి, అవునా కదా? కోర్టులో కేసులు మామూలు తక్కువ ఉంటాయా? అలా చంపుతారా? ఎవరు చంపారు ఇంతకీ? అంత పెద్ద కేసు ఏం కాదు ఇది, అంత సినిమా లేదు ఇక్కడ. ఇంకొక మాట పచ్చిగా చెప్తాను వినండి. ప్రవీణ్ పగడాలన్న పాస్టర్ కాదు, నాట్ ఈవెన్ ఎవాంజలిస్ట్ కూడా కాదు ఆయన, నాట్ ఈవెన్ బైబిల్ టీచర్ కూడా కాదు ఆయన అపాలజిస్ట్. ప్రశ్నకు సమాధానం చెప్తాడు. ఇక ప్రవీణ్ పగడాలని చెప్పిన సమాధానం మీరు చూస్తే మనుధర్మ శాస్త్రం గురించి, హైందవ గ్రంథాల గురించి, ఖురాన్ గురించి, అంబేద్కరిజం గురించి చెప్పుంటాడు ఆయన. మీరు విన్నది ఇవే. ఆయన పట్టుమని 10 ప్రసంగాలు కూడా గట్టిగా బైబిల్ గురించి చెప్పినటువంటి ఉండవు, వీటిని కంపేర్ చేస్తూ మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన కంపెనీ CEO, ఆయన ఒక బిజినెస్ మ్యాను, ఆయన మినిస్ట్రీలో లేడు, రక్షణ ఛానల్లో హోస్ట్గా వ్యవహరించాడు ఆయన. ఇంకో మాట చెప్పంటావా? ప్రవీణ్ పగడాలన్న చనిపోకముందు 10 మందికి తెలిస్తే చనిపోయిన తర్వాత 100 మంది తెలిసాడు ఆయన. ఎందుకంటే ఆ క్రేజ్ అలా వచ్చింది, అలా చూపించారనమాట. ఈరోజు ఎవరైతే కేకలేస్తారో వాళ్ళందరికీ ముందు ఆయన ఎవరో తెలీదు, ముందు ఎవరో తెలీదు. ప్రవీణ్ పగడాలన్న కడపకి వస్తే మీటింగ్ చెప్పడానికి ఆయన ఎదురుగా కూర్చున్న వాళ్ళ సంఖ్య 30 బతికున్నప్పుడు, ఆయన ఎదురుగా కూర్చున్న వాళ్ళ సంఖ్య 30. కానీ ఇప్పుడు హీరోని చేసి ఓ హతసాక్ష్యం చేసి ఓ హంగామా చేసి, ఎందుకంటే ఎవడి స్వార్థాన్ని వాడు చూస్తున్నాడు ఇక్కడ. నేను ఒక్కనే నిలవబడి కాదు, క్రైస్తవం పరువును కాపాడాలి. ఇక్కడ మనిషి కాదు ముఖ్యము, క్రైస్తవం పరువు కాపాడాలి. అందరు గొర్రెలేంట్రా, మీకు బుర్రలు పనిచేయవని బయట ఎగతాలు చేస్తూ ఉంటే నిలవబడి నిజాన్ని చెప్పాను, నిజం పక్షాన్ని నిలవబడాను. అయితే వీళ్ళంతా ఏం చేశారంటే, వీడు మాట్లాడుతూ ఉంటే మనం వెధవలవుతున్నాం కాబట్టి అందరం కలిసి వీడిని వెధవం చేస్తే సరిపోతుంది అని నా మీదకి లేచారు. నన్ను తప్పుగా చిత్రీకరించడానికి నువ్వు వాళ్ళతో చేతులు కలిపావు, వీళ్ళు డబ్బు ఇచ్చారు, వాళ్ళు డబ్బు ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. మరి ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు ఎవరో చెబితే కేసు సాల్వ్ కదా. ఆయన అడిగాడు, ఎవరు కమిషనర్ అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే తీసుకున్నాడు అని. అప్పుడేం చెప్పాలి? జాన్ పాల్కి డబ్బు ఇస్తున్న ఫోటో ఇది, అయిపోయింది. లేదా ఆ ట్రాన్సాక్షన్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది కదా, ఈ అకౌంట్ నుంచి ఇంత డబ్బు వచ్చింది జాన్ పాల్కి, ఫినిష్, కేసు అయిపోయింది. ఇక లేదు, 5 నిమిషాలు పట్టేసుకుంటారు. నన్ను ఇంట్రాగేజ్ చేస్తే ఆ డబ్బు ఇచ్చినోడు బయటకు వస్తాడు, డబ్బు ఇచ్చినోడు పట్టుకుంటే సుపారీ ఎవరికి ఇచ్చాడో అర్థమైపోతుంది. చిన్న లాజికే కదా. జస్ట్ డ్రామా నడిచింది. ఆయన్ను ఎరగా చేసి ఆయన పరువుని బజారు పాలు చేసి వీళ్ళ చర్మాన్ని కాపాడుకునేదానికి ప్రయత్నం చేశారు. నేను ఒక్కడనే ఆయన్ని ప్రేమించి ఆయనగా గౌరవించి, ఆయన పర్సనల్ లైఫ్ వేరు, ఆయన పబ్లిక్ లైఫ్ వేరు, ఆయన బోధను తీసుకుందాం అని ఆయన రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడింది నేనే. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన పరువు ఇంకా తీయకుండా. అది ఆయన వ్యక్తిగతం. ఆయనేమి ఇలా కెమెరా ముందు పట్టుకుని తాగలే. ఆయన పర్సనల్గా ఆయన ఏం చేస్తున్నాడు అనుకోకుండా చనిపోయాడు. తర్వాత వీళ్ళు వదిలిపెట్టేస్తుంటే మర్యాదగా ఉండే, అలా కాకుండా వీళ్ళు కేకలేశారు. అప్పుడు అన్నీ బయటికి తీయాల్సి వచ్చింది, వేరే అవసరం గత్యంతరం లేక. ఎవరు ఆ వ్యక్తి పరువును కాపాడింది? నేను ఆయన పరువును కాపాడింది. వీళ్ళు ఒక ప్రూఫ్ ఇచ్చారు, ఆహా ఇది ఏ అన్నారు, ఇంకోటి ఇచ్చారు, ఆహా ఇది కాదన్నారు, మొత్తం అన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇందులో డ్రామా ఉంది.
నాకు ఇంకా చాలా విషయాలు తెలుసు దీంట్లో, నేను చెప్పట్లేదు. ఎందుకంటే చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను ఒక మాట చెప్పాను అంటే అలా తీసేసుకోండి అంతే. నేను ఒక మాట చెప్పాను అంటే అలా తీసేసుకోండి. చాలా విషయాలు ఉంటాయి. ఒక ఆమె బెంగళూరు నుంచి కాల్ చేసింది. నేను వీడియో ఎప్పుడైతే పెట్టానో అంతవరకు ఆవిడ చాలా బాధపడి టెన్షన్ పడిపోతుంది. ఎప్పుడైతే వీడియో పెట్టానో అప్పుడు హమ్మయ్య అని ఆవిడ పని చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే జాన్ పాలాడు చెప్పాడంటే ఎవిడెన్స్ లేకపోయినా సరే అది నిజం, భవిష్యత్తులో చెప్తాడు. అయిపోయింది, కేసు క్లియర్ అయిపోయింది. ఆ పని చేసుకోవడం స్టార్ట్ చేసింది. అలా తీసుకోండి. ఎందుకంటే నేను అలా వీడియో పెట్టిన దాని వెనకాల నా స్వార్థం లేదు, బాధ్యత తప్ప. నా దగ్గర నుంచి ఒక వీడియో వస్తే నమ్మేసండి అంతే. ఈ ఫోన్పే గూగుల్ పే పెట్టుకొని అడుగు తినే వాళ్ళందరూ నమ్మారు. అసలు సిసలు సత్యాన్ని చెప్పాను అంటే నన్ను నమ్మట్లే. ఇదేం పోయే కాలం. నిజం చెప్పింది నేను, ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్నది నేను. ఎవడైనా నలుగురితో పాటు నారాయణ అంటాడు కానీ ఇంత ప్రత్యేకంగా ఎందుకు ఉంటాడు? పోనీ ఇదేమైనా గౌరవాన్ని సంపాదించుకునేదా? మీకు తెలుసా 3 నెలల మీటింగ్లు క్యాన్సిల్ అయిపోయాయి. నాకు 3 నెలలు వరుసగా మీటింగ్ మొత్తం అన్ని పట్టాపట్టి క్యాన్సిల్ అయిపోయాయి. అన్నా మీరు రావడం భాగ్యం అన్నటువంటి అదే నోటితో నువ్వు రావద్దు అన్నారు. అలా ఎన్ని అవమానాలు పడ్డాను తెలుసా, ఎంత ఇబ్బంది పడ్డాను తెలుసా. కాబట్టి ఏంటంటే కేవలం సత్యానికి సాక్షిగా ఉండాలి అంతే. నా దగ్గర నుంచి వీడియో వస్తే తీసేసుకోండి అంతే, అలా నమ్మేసండి అంతే. ఇంకెవరు చెప్పినా నమ్మకండి. ఎందుకంటే ఏదో స్వార్థంతో చెప్తున్నారు, అది విషయం. ఇంకా చాలా తెలుసు, చెప్పకూడదు అంతే. ఓకే, థ్యాంక్స్ అన్న. లాస్ట్ క్వశ్చన్, ఇంకా యవనస్తులు జారత్వానికి లోన్ అవ్వకుండా ఎలా కాపాడుకోవాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? బైబుల్ వాక్యం అంతే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. మీరు ఎన్న దీన్ని వ్యక్తిగతంగా తీసుకుంటే సారీ అన్న. ఇది అంటే సమాజంలో చాలా మందికి డౌట్ ఉంది, నా ఒక్కడికని కాదు, నాకు కూడా ఈ డౌట్ ఉంది. కాబట్టి మీతో ఇది అవసరమైన క్వశ్చన్ అని చెప్పాను కదా. మీరు డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కలవడం కూడా నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అన్న. నేనే పర్సనల్గా తీసుకోలేదు. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్.